నమస్తే సార్ నాగార్జున రెడ్డి గారు. నమస్తే మా లక్ష్మీదేవి గారు, చెప్పు. చాలా రోజులు అయింది మనం. అవును సార్. ఓకే, గో అహెడ్ సార్. ఎనీహౌ, హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ టు యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. సార్, ఇప్పుడు 2024లోకి మనం ఎంటర్ అయిపోయాం. ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇంకా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకుంది ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇంకా పార్టీలు ఇటు నుంచి అటు మారే వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది రాబోతున్నారని ప్రకటించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే సార్, అధికార పార్టీ తీసుకుంటే కనుక 2024లో రాబోతున్న ఎన్నికల్లో ఇప్పుడు సీఎం జగన్కి ఓటు ఎందుకు వెయ్యాలి అంటే ఏం చెప్తారు మీరు? ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి అందరికీ ఉంటుంది కదా. అవును సార్. జనరల్గా February 15th తర్వాత నోటిఫికేషన్ వస్తుందమ్మా. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వస్తుంది. త్రూఅవుట్ ఇండియా 543 ఎంపీ స్థానాలకి, అందులో ఆంధ్రప్రదేశ్లో 25. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే 175 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు ఒకటేసారి జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఎందుకు వెయ్యాలి అని కదా అడుగుతున్నావు. అవును సార్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, నో డౌట్ అబౌట్ దట్. నీ దృష్టిలో ఉన్న టాపిక్స్ ఏంటి? నా దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. 1 by 1 వెళ్దాము. సో వాటన్నిటికీ మీ ఒపీనియన్ ఏంటి, మీ నుంచి ఈరోజు నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అయిపోయి నేను చాలా గట్టిగానే ప్రిపేర్ అయినట్టున్నాను. సంక్షేమానికి అభివృద్ధికి తేడా ఏంటి? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలామంది ఏంటంటే అభివృద్ధి సంక్షేమం అదే పనిగా అంటూ ఉంటారు. కానీ లక్ష్మి, సంక్షేమము అంటే తినడానికి 2 పూటల తిండి లేక, సార్ సరైనటువంటి బట్టలు వేసుకోవడానికి అవకాశం లేక, ఒక గ్రాము బంగారం కొనుక్కునేటువంటి స్తోమత లేక, పిల్లలకి మంచి విద్యను అందించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా రోగం కనుక వస్తే హాస్పిటల్కి పోయి డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితిలో లేనప్పుడు వాళ్ళకి ప్రభుత్వం చేసేటువంటి ఆర్థికపరమైన సహాయం కావచ్చు, మానసికమైన సహాయం కావచ్చు, శారీరకమైనటువంటి శ్రమ మూలకంగా సహాయంగానే చేస్తే అది వెల్ఫేర్. అవన్నీ కూడాను నువ్వు అడిగినటువంటి దాని కిందకి వస్తాయి. సంక్షేమము అనేటువంటి దాని కిందకి వస్తుంది. ప్రతి గవర్నమెంట్కి కూడాను ప్రధానమైనటువంటి బాధ్యత సంక్షేమం. అది చేయాలి. అది పథకాల మూలకంగా జరుగుతూ ఉంటుంది. మరి అభివృద్ధి అంటే ఏమిటి అంటే పోలవరం లాంటి డ్యామ్స్ కట్టడం, కొత్తగా రోడ్స్ వేయడం, ఉన్నటువంటి రైల్వే లైన్లని 2 లైన్ రైల్వే లైన్ కనుక్కుంటే దాన్ని ఎలక్ట్రిఫై చేయడం, కానీ 2 లైన్ రైల్వే లైన్ సరిపోదనుకుంటే ఎక్స్క్లూజివ్ ఫ్రైట్ కారిడార్స్ ఇప్పుడు మనకి ఇండియాలో వస్తున్నాయి, అట్లా చేయడం. కానీ విలేజెస్ని లింక్ చేస్తూ కొత్తగా రోడ్లు వేయడం, యూనివర్సిటీస్ పెట్టడం, హాస్పిటల్స్లో బెడ్ కెపాసిటీ పెంచడం, ఒక సిటీ స్కాన్ సరిపోవట్లేదంటే ఇంకొక సిటీ స్కాన్, ఇంకొక MRI కొనడం, వాటికి ఆపరేట్ చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడము, అందులో ఫిలిం ఉంటుందా లేదా అనేటువంటిది చూసుకోవడం, కంటికి ఎదురుగా కనపడే విచ్ యూ కెన్ సీ, టచ్, యూటిలైజ్ చేసుకునేటువంటి వాటి కోసము ఖర్చు పెట్టేదంతా కూడాను అభివృద్ధి అవుతుంది. అకౌంటింగ్ కాన్సెప్ట్లో కనుక చెప్పాలి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. ఆర్టీసీ వాళ్ళు కొత్తగా ఇంకో 4,000 బస్సులు కొనుక్కోవడం, అవన్నీ కూడాను అభివృద్ధిలోకి వస్తాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇది అభివృద్ధి, ఇది సంక్షేమం అని చెప్పి గట్టిగా కూడా చెప్పలేము మనం. కరెక్ట్గా 100% క్లాసిఫై చేయలేము కూడా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూలే ఉందనుకోమ్మా సార్. ఇప్పుడు మా ఊళ్ళో, నా నేటివ్ ప్లేస్లో, అంటే అఫ్కోర్స్ నేను హైదరాబాద్ వచ్చి 48 సంవత్సరాలు అయిపోయింది అనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. మా ఊళ్ళో స్కూల్కి మేము చదువుకున్న రోజులకి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ఇంచుమించుగా కొత్తగా 6 ఎకరాల పొలం మేమందరం కూడా కంట్రిబ్యూట్ చేసుకొని కొని మళ్ళీ ఆ స్కూల్కి ఇచ్చాము. కొత్తగా రూమ్స్ కట్టారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా కొత్తగా రూమ్స్ కట్టారు. అంతకుముందు 400 మంది 500 మంది పిల్లలు ఉండేటువంటిది ఇప్పుడు 1400 స్ట్రెంగ్త్ పెరిగింది. ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో అదంతా కూడా అభివృద్ధి కిందకే వస్తుంది. ఆ స్కూల్స్లో చదువుకునేటువంటి పిల్లలకి అమ్మఒడి కింద ఇచ్చేటువంటిది కూడాను మరి సంక్షేమమా అభివృద్ధి అంటే నేను దాన్ని అభివృద్ధి అనే అంటాను. ఓకే. పిల్లల్ని పత్తి చేలల్లోకి, మిరపకాయల చేలల్లోకి తీసుకెళ్ళడము అట్లాంటివన్నీ చేయకుండా నిరోధించి వాళ్ళని స్కూల్కి పంపించడం అనేటువంటి దానికి చేసినటువంటి పని కూడాను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందనే లెక్క. ఇట్లా ఒకసారి ఏంటంటే అది మనకు అభివృద్ధిన సంక్షేమాన్ని క్లాసిఫై చేయడం కూడా కష్టం అవుతుంది. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చామనుకోమా, అది ప్యూర్లీ సంక్షేమం అట్లా చెప్పచ్చు. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కూడాను అభివృద్ధి సంక్షేమం అనేటువంటి దానికి క్లియర్ కట్ డీమార్క్డ్ డెఫినేషన్స్ అనేటువంటివి లేవు.
ఓకే. ఇది అభివృద్ధి సంక్షేమాన్ని గురించి. మరి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమము అభివృద్ధి ఎలా ఉందంటే సంక్షేమం ఎక్కువగా ఉంది, కొంచెం అభివృద్ధి అనేటువంటిది తక్కువగా ఉంది. నేను అనుకున్న స్థాయిలో లేదు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఓకే. 60-40 అనుకోమా. ఓకే సార్. అట్లా ఉంది. సో ఇది అభివృద్ధి సంక్షేమం అంటే. 1వ క్లాసు దగ్గర నుంచి ఒక పిల్లవాడు ఏ ఇంజనీరింగో, మెడిసినో, లానో, MBAనో చదువుకొని దేశానికి కానీ ప్రపంచానికి కానీ ఉపయోగపడే విధంగా తయారు కావాలి, వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలి, కుటుంబానికి సహాయంగా ఉండాలి అంటే మినిమం 22 years పడుతుంది. 5 years దాకా ఎడ్యుకేషన్ అంటూ ఏముండదు కదా. అంటే ఇంచుమించుగా 17-18 years అనేటువంటిది ప్రభుత్వము చక్కగా వాడు చదువుకోవడానికి కల్పించేటువంటి ఫెసిలిటీస్ మొత్తం కూడాను 18 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెడుతుందో అది మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచరేగా. దాని తర్వాత కానీ వాడు ప్రొడక్టివ్ కాదు నీకు. మరి అట్టంటప్పుడు దాన్ని నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటావా, అభివృద్ధి అంటావా అంటే డెఫినెట్గా అభివృద్ధి. చాలామంది ఏమంటారంటే అదంతా సంక్షేమం అండి అంటారు. సంక్షేమం ఎట్టవుతుంది? ఒక చక్కటి పౌరుడిగా తీర్చిదిద్ది వాడి కాళ్ళ మీద వాడు నిలబడి వాడు దేశానికి ఉపయోగపడే విధంగా తయారు చేయడానికి ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా అభివృద్ధి కిందనే లెక్క. ఒక జనరేషన్ పడుతుందమ్మా అది. ఇట్స్ నాట్ ఏ జోక్. 1950s 1955లో IITలు పెట్టారు మనకి ఇండియాలో, నెహ్రూ గారి టైంలో. IITలు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే అక్కడ చదువుకొని బయటకు వచ్చినటువంటి వాళ్ళు రీసెర్చ్ చేసి మన దేశంలో దొరికేటువంటి ముడి సరుకుల్ని ఉపయోగించి కొత్తగా ప్రోడక్ట్స్ అనేటువంటిది మనకు అనుగుణంగా తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో IITలు పెట్టారు. అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నా ఉద్దేశంతోనే ఉండేవాళ్ళు. ఇంకొకటి టీచింగ్. అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు యూనివర్సిటీస్లో ఉండేటువంటి కాలేజెస్కి వాటికి వచ్చి వాళ్ళు టీచింగ్ చేయాలి పిల్లలకి అనేటువంటి ఉద్దేశంతో IITలు పెట్టారు. బోల్డ్ రినౌండ్ ఇన్స్టిట్యూషన్స్. మనం ఏదో హార్వర్డ్, స్టాన్ఫర్డ్, MIT అనుకుంటాం కానీ ఆ రేంజ్లో ఉన్నటువంటిది అనమాట. మరి అక్కడి నుంచి చదువుకొని బయటకు వచ్చాడు అంటే వాడి మీద ఒక్కొక్కడి మీద కనీసం 30-35 లక్షలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు నేను పెట్రోల్ మీద, డీజిల్ మీద, సిగరెట్ల మీద, GST మీద, టూత్పేస్ట్ మీద కట్టేటువంటి దాంట్లో నుంచే కదా పెడతారు. ఒక్క విద్యార్థిని తయారు చేయడానికి 25-30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. విచిత్రం ఏంటి ఇంకో సంగతి చెప్పనా సార్, ఈ మన దిక్కుమాల నారాయణ చైతన్య వాళ్ళు ఐఐటిని మీలాంటి తల్లులను అదే పనిగా దుంప తెంచి మీరేమో పిల్లల మీద ప్రెజర్ పెట్టి ఆడు చివరికి IITలో సీట్ వస్తే మొన్న ఈ మధ్య పార్లమెంట్లో చెప్పిన సంగతి చెప్తున్నాను సార్. 2400 మంది విద్యార్థులు IITకి సెలెక్ట్ అయిన వాళ్ళు మధ్యలో విత్డ్రా అయిపోయారంటమ్మా. అమ్మో మా వాళ్ళకి అది చదవడం అని. దీని మూలంగా బెనిఫిట్ పొందింది ఎవరయ్యా అంటే ఈ నారాయణ చైతన్య వాళ్ళు బెనిఫిట్ పొందారు. తల్లిదండ్రులకేమో డబ్బులు దండగా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి డబ్బులు దండగా. ఇది ప్రజలు ఆలోచించాలి. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్ అమ్మా. మోడీ గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇట్స్ వెరీ గుడ్. పిల్లలకి చక్కటి చదువు అందించడానికి ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే. అది అభివృద్ధి కిందనే లెక్క. ఓకే. సో ఇది ఎడ్యుకేషన్కి సంబంధించి. ఓకే. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు కదా సార్, అలాగే అమ్మఒడి గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఎడ్యుకేషన్లో ఇంకొకటి కూడా చెప్పాలమ్మా సార్. ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 45,000 స్కూల్స్ ఉన్నాయి. పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చారు చూసాంగా. డిజిటల్ నెట్వర్క్లో వస్తుంది, అది కూడా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అవుతుందిగా. నేనేమంటానంటే 400-500 కోట్ల రూపాయలు పెడితే ఒక శాటిలైట్ లాంచ్ చేయొచ్చు, 20 సంవత్సరాలు పనిచేస్తుంది. నేను చేసిన క్యాలిక్యులేషన్ ప్రకారము రోజుకు 35 పైసలు ఒక పిల్లోడికి ఖర్చు అవుద్దాము. బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ అవ్వచ్చు. చాలా ఈజీ అది. మరి గవర్నమెంట్ చేస్తుందా లేదా అన్నది గవర్నమెంట్ దిగ్గినది వదిలేద్దాము. మీలాంటి వాళ్ళు దీన్ని ప్రజల్లో కనుక తీసుకెళ్తే పేరెంట్స్ దగ్గర నుంచి కనుక వస్తే కనుక కుదురుతుంది. గవర్నమెంట్కి 500 కోట్ల రూపాయలు శాటిలైట్ అంటే పెద్ద కష్టం కదమ్మా. అందులో సత్యానాథన్ లాంటి వాళ్ళు, సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. సంవత్సరానికి ఒక 5-6 కోట్లు మెయింటెనెన్స్కి అవుతుంది. అది ఇస్రో వాళ్ళకి అప్పచెప్పామనుకోండి, వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళే లాంచ్ చేస్తారు, వాళ్ళే మెయింటైన్ చేస్తారు. పర్ఫెక్ట్గా చెప్పచ్చు. ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో 2 తెలుగు రాష్ట్రాల్లో బ్యూటిఫుల్గా చెప్పచ్చు. లెట్ ద గవర్నమెంట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే. ఇది సంక్షేమానికి అభివృద్ధికి ఉన్నటువంటి తేడా. సో స్కూల్స్ ఎట్లా ఉన్నాయి సార్ మరి ఏపీలో? మనం ఇప్పటివరకు స్కూల్స్ గురించి, అమ్మఒడి గురించి మాట్లాడుకున్నారు కదా, మీరు చెప్పారు చాలా. స్కూల్స్ ఈజ్ ఓకే, ఇట్ ఈజ్ అప్ టు మై సాటిస్ఫాక్షన్. నేను కూడా చాలా స్కూల్స్ చూశాను. నేను చదువుకునే స్కూలే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ 50 yearsలో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెవలప్మెంట్. 400 మంది పిల్లలు అనేటువంటిది 1400 మంది పిల్లలు అయ్యారంటే ఇట్స్ గ్రేట్ థింగ్. బాగానే ఉంది. నేను పిల్లలతో కూడా మాట్లాడాను కొంతమందితో, మీకు ట్యాబ్స్ వచ్చినాయా, మీకు ఎలా ఉంది అనేసి అంటే
పాపం చక్కగా ఇంగ్లీష్లో కూడా మాట్లాడారు పిల్లలు, ఓకే. పర్ఫెక్ట్గా గ్రామర్ తోటి. ఓ, రియల్లీ గుడ్. వాళ్ళకి పిల్లలకు బాగానే వచ్చిందమ్మా. ఏదైనా ఒక విషయం కనుక అడిగితే వాళ్ళు బోర్డు మీద ఫ్లో చార్ట్స్ వేసి చెప్పడం కూడా వచ్చింది పిల్లలకి. ఇట్స్ ఎ గుడ్ ఇంప్రూవ్మెంట్. ఎడ్యుకేషన్ మరి బాగానే ఉంది, స్కూల్స్ కూడా బాగానే ఉన్నాయి. నేను టాయిలెట్స్ అవి ఎలా ఉన్నాయి చూశాను. నేను మా ఊళ్ళో ఉండండి స్కూల్లో జెంట్స్కి బాయ్స్కి వాళ్ళకి గర్ల్స్కి సపరేట్గా టాయిలెట్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. కానీ జపాన్లో ఉన్నటువంటి ఇది మనకు లేదమ్మా. జపాన్లో అయితే పిల్లలు స్కూల్కి రాగానే వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళ బల్లలు వాళ్ళే తుడుచుకుంటారు, వాళ్ళ క్లాస్ రూమ్ వాళ్ళే తుడుచుకుంటారు, వాళ్ళ టాయిలెట్స్ వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. కానీ మన ఇండియాలో లేదు, ఆ పద్ధతి లేదు. అది కనుక వస్తే కనుక దట్స్ మచ్ మోర్ బెటర్. పిల్లలకి ఆ బాధ్యత కూడా తెలుస్తుంది. లెట్ us hope it. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ సంక్షేమము అభివృద్ధికి తేడా. ఇది అబౌట్ ఎడ్యుకేషన్. ఓకే. నెక్స్ట్ ఏపీలో హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, వైద్య సదుపాయాలు, ఇది కూడా ప్రతి ఒక్కళ్ళకి అవసరమైనది, తెలుసుకోవాలనుకుంటుంది కూడా. ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్ అనేటువంటి మంచి హాస్పిటల్సే ఉన్నాయేమో. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కనుక తీసుకుంటే దేశంలో ఎక్కడా కూడాను ఏ నగరంలో కూడాను లేనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్లో ఉండేమో. ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను. కంటికి సరోజినీ దేవి హాస్పిటల్ ఉందా, బొక్కల దవాఖానా ఉందా పంజగుట్టలో, నల్లకుంటలో ఫీవర్ హాస్పిటల్ ఉందా, టీబీ శానిటోరియం ఉందా, ఎర్రగడ్డలో పిచ్ హాస్పిటల్ ఉందా, జనరల్ హాస్పిటల్ గాంధీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉస్మానియా 2 ఉన్నాయి కదా. ఇవి కాకుండా మనకి యునాని హాస్పిటల్ కూడా ఉంది. కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గుంటూరు మెడికల్ కాలేజ్ ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ వస్తుంది. హాస్పిటల్ కూడా చాలా పెద్దది. ఆ కాలేజ్ నుంచి చదువుకొని బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంచుమించుగా 3000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంట. 3000 డాక్టర్స్. ఓకే. కొడలి శివప్రసాద్ గారు అక్కడ చదువుకున్నారు. మన హైదరాబాద్లో ఉండే మ్యాక్స్ విజన్ కాసు ప్రసాద్ రెడ్డి గారు ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ఐ సర్జరీ. ఆయన అక్కడి నుంచి వచ్చినటువంటి వాడే. విర్కో ల్యాబొరేటరీస్ డాక్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నాడు. ఆయన మిస్సెస్ ఇద్దరు కూడా నా కాలేజీలో చదువుకున్నాను. ఆయనకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ చెప్తే నాకు చాలా నవ్వు వచ్చింది. సైకిల్ దొక్కుంటూ ఇంటి దగ్గర క్యారేజ్ కట్టుకొని వెళ్ళేవాడంట ఆయన. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. విర్కో ల్యాబొరేటరీస్ అని నౌ ఈజ్ అ బిగ్ కంపెనీ, అరౌండ్ 5000 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ. ఈజ్ అన్ ఎక్సలెంట్ జెంటిల్మెన్. ఆయన మంచి సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తారు వాళ్ళు. అట్లాంటి హాస్పిటల్స్ మనకు వైజాగ్లో కూడా ఉంది, తిరుపతిలో ఉంది, రిమ్స్ పెట్టారు, దాని సో ఆన్ అండ్ సో ఫోర్త్. కానీ హైదరాబాద్లో ఉన్నన్ని ఫెసిలిటీస్ మనకు అక్కడ లేవు. దాన్ని ఓవర్కమ్ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ సెక్టార్లో పెడుతున్నారు, ప్రైవేట్లో కాదమ్మా. అందులో 5 కాలేజెస్ అనేది ఆల్రెడీ ఆపరేషన్లో కూడా వచ్చినాయి. ఎయిమ్స్ అనేటువంటిది బై డిఫాల్ట్ ఇస్తారు కాబట్టి మీరు చోటు చూపించండి అన్నారు, చోటు చూపించారు. మంగళగిరి దగ్గరికి వెళ్ళింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి లక్షల రూపాయల డబ్బులు తగలేస్తారు. కానీ మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ అనేటువంటిది బెస్ట్ హాస్పిటల్ అమ్మా. బ్యూటిఫుల్ ఎక్విప్మెంట్, బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్, మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎయిమ్స్ అంటే త్రూ అవుట్ ఇండియా ఉంది కదమ్మా. అక్కడ ఎవరైనా ఒక డాక్టర్ లేరు, పర్టికులర్ ఆపరేషన్ కనుక కావాలనే పని అయితే ఎక్కడో చోట ఇండియాలో ఉంటారు ఎయిమ్స్లో. వాళ్ళని అక్కడికి పిలిపించి ఆపరేషన్ చేయిస్తారు. ఇట్స్ అ వెరీ గుడ్ హాస్పిటల్. నేను మీ ద్వారా ఏం చెప్తున్నానంటే వాళ్ళు అడుగుతున్నావు కాబట్టి దయచేసి అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలు తగలేసుకొని ఇన్సూరెన్స్ పాలసీలు కొని డబ్బులు దబ్బేసుకోబాకండి. ఎయిమ్స్ మంగళగిరిలో ఉన్నది బెస్ట్ థింగ్, వెళ్ళండి. ఓకే. సో యాజ్ ఫార్ యాజ్ హెల్త్ ఈజ్ కన్సర్న్ ఐఎమ్ క్వైట్ సాటిస్ఫైడ్ విత్ దట్. ఓకే. ఫ్యామిలీ డాక్టర్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాడు ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అవును సార్. దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఒకప్పుడు ఉండేది ఫ్యామిలీ డాక్టర్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, మా హైదరాబాద్లో ఉన్నాను. మాకు ఫ్యామిలీ డాక్టర్ అంటే ప్రియమద నర్సింగ్ హోమ్ అని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్సే. మా పిల్లలు డెలివరీ అంతా కూడా ఆమె. ఫర్ ద పాస్ట్ 35 years నుంచి ఆమె. మై ఫాదర్ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. ఆయన కీల్పాక్ మెడికల్ కాలేజ్లో 1937లో డాక్టరు. 1937లో ఆయన అక్కడ కీల్పాక్ మెడికల్ కాలేజ్ డాక్టర్ అయ్యి నెల్లూరు దగ్గర ముత్తుకూరని మన కృష్ణపట్నం పోర్ట్ అంటాంగా, అక్కడే డాక్టర్గా పనిచేశారు, అక్కడే రిటైర్ అయిపోయారు. ఆయన సర్టిఫై చేశాడు వీళ్ళిద్దరిని. నేను వీళ్ళని వదిలిపెట్టి పక్కన వీళ్ళు మంచి డాక్టర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. అందుకని మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఓకే. అలాగే మాకు ఐస్కి సంబంధించింది ఏదైనా వచ్చిందనుకోండి కాసు ప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. ఇంతకుముందు అంటే డాక్టర్ శివారెడ్డి దగ్గరికన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు కదా, కాసు ప్రసాద్ రెడ్డి దగ్గర ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాం. డెంటల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కనుక ఏదైనా కనుక్కున్నట్లయితే స్మైల్ వెల్ అని సికింద్రాబాద్లో ఉంటుంది, అక్కడికి వెళ్తాం. సో అది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇది. ఓకే. దట్ ఈస్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఫాలో ది కాన్సెప్ట్. సో యాజ్ ఫార్ యాజ్ హెల్త్ ఈజ్ కన్సర్న్ మంచి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, బాగానే ఉంటుంది. ఓకే. మనం మాట్లాడుతున్న వాటిల్లో ఇప్పుడు
ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది సార్ నా దగ్గర. రోడ్స్ గురించి చెప్పండి సార్. ఇంకా అడగలేదు ఏంగా లక్ష్మి అని అనుకుంటున్నాను నేను. తప్పలేదమ్మా. ఇప్పుడు ఈ మధ్య చాలా కామెంట్స్ వచ్చాయి సార్. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, నడుములు పోతున్నాయి, టైర్లు పోతున్నాయి, కింద పడ్డారు, వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, వీటన్నిటికీ కారణాలు సంగతి సమాచారం అని. నిష్పక్షపాతంగా కనుక చెప్పాలి అంటేనమ్మా లక్ష్మి, నాకు కూడాను 100% సంతృప్తికరంగా లేదు. నేను అనుకున్న విధంగా రోడ్స్ లేవు. మనం ఎంతసేపటికి ఏం చేస్తామంటే అమెరికా తోటి యూరోప్ తోటి కంపేర్ చేసుకుంటాం. అక్కడ పల్లెటూళ్ళల్లో కూడా రోడ్స్ ఉంటాయి, వైండింగ్ ఘాట్స్ ఉన్నప్పటికీ కూడాను ఆ రెడ్ లైన్ వైట్ లైన్ కొడతారు, చివరిలో వైట్ లైన్ కొడతారు. వాళ్ళతోటి మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదన్నా. చాలా కష్టం. 140 కోట్ల పాపులేషన్లో 10 కిలోమీటర్లు దాటిపోతే సాంప్రదాయాలు దాటిపోతాయి. రోడ్డు వేయాలంటే మన ఇండియాలో ఉండేటువంటి చట్టాల ప్రకారం ఏంటంటే ల్యాండ్ కనుక ఎక్వైర్ చేయాలంటే ఒకడు ఇస్తాడు, ఒకడు ఏడు, పెద్ద ప్రాబ్లం. అయినా కానీ రోడ్స్ బాగానే ఉన్నాయి. నేను అనుకున్నంత విధంగా ఎందుకు లేవు అంటే ఆ రోడ్స్ చూసి వచ్చినప్పుడు ఈ రోడ్స్ కనుక చూస్తే అలాగే అనిపిస్తుంది. ఓకే, ఎనియో ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి సార్ ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం రోడ్ లెంగ్త్ 63 లక్షల కిలోమీటర్లమ్మా. ఆశ్చర్యంగా ఉంటుంది చెప్తే. 63 లక్షల 63 లక్షల కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల కిలోమీటర్లమ్మా. ఈ ఫిగర్ కూడా ఆశ్చర్యంగానే ఉంటుందిగా. అవును సార్. ఈ 3 లక్షల కిలోమీటర్లు ఏంటంటే స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్, కంకర్ రోడ్లు, మట్టి రోడ్లు, తారు రోడ్లు, సింగిల్ రోడ్లు కాకుండా ఓకే, మన విజయవాడలో కానీ గుంటూరులో కానీ లోపల ఇంటర్నల్గా రోడ్లు వేసుకుంటాం కదా మనం, అవి కూడా కలిపి 3 లక్షల కిలోమీటర్లు రోడ్ లెంగ్త్ అంటే అది. కానీ దానికి ఇంకో క్లాసిఫికేషన్ ఏంటి అనేసి అంటే విజయవాడ నుంచి గుంటూరుకు వచ్చేటువంటి ఒక 23 కిలోమీటర్ల రోడ్డు, అది కూడా రోడ్డేగా. అట్లా క్లాసిఫై చేశారనమాట. అది ఆ రకంగా కనుక క్లాసిఫై చేస్తే ఆంధ్రప్రదేశ్లో రోడ్ లెంగ్త్ 54,000 కిలోమీటర్లే ఓల్డన్ కలుపుతూ వేసినటువంటి. అందులో 8,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్, 14,000 కిలోమీటర్లు అనేటువంటిది స్టేట్ హైవేస్, మిగిలిన ఏంటి ఒక 33,000 కిలోమీటర్లు అనేటువంటిది విలేజెస్ని కలుపుతూ వేసేటువంటిది గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి రోడ్లు అనమాట. ఇది టోటల్ క్లాసిఫికేషన్. ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే కొంత ఏరియా ఏమో బాగా సాలిడ్గా ఉంటుందమ్మా. ఇప్పుడు కడప, కర్నూలు ఇట్లాంటి ప్రదేశాలకు కనుక వెళ్తే ఏంటంటే రాకీ సాయిల్ ఉంటుంది. అక్కడ నువ్వు 3 అడుగులు కనుక తవ్వి రోడ్డు కనుక వేస్తే 10 సంవత్సరాల దాకా ఇంకా నువ్వు మెయింటైన్ కూడా చేయాల్సిన పని ఉండదు, సాలిడ్గా ఉండిపోతాయి. కానీ నువ్వు అదే కృష్ణా, గుంటూరు, తెనాలి లాంటి ఏరియాస్ దగ్గర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లాంటి ఏరియాస్లో అయితే నువ్వు అదే 3 అడుగులతో రోడ్డు కనుక వేస్తే సంవత్సరంలో అవుట్. అంత తేడా ఉంటుంది అనమాట. ఇది ప్రజలు గమనించాలి. అక్కడ ఏంటంటే సాయిల్ లూజు, నల్లరేగడి సాయిల్ ఉంటుంది, సాయిల్ లూజ్గా ఉంటుంది. అందుకని ఏంటంటే రాయలసీమలో 3 అడుగులు తవ్వి 3 లేయర్స్లో కనుక నువ్వు వేసి దాని మీద సాలిడ్గా తార్ రోడ్డు కనుక వేసి వైట్ లైన్స్ కనుక కొట్టావంటే నీకు ఆలోచించాల్సిన పని ఉండదు. కానీ ఇక్కడ అదే పని కనుక చేయాలంటే నువ్వు కనీసం 5-6 అడుగులు తవ్వాలి. అందులో కెనాల్స్ ఉంటాయి కదా మనకు, బాగా కెనాల్స్ ఉంటాయి కాబట్టి బ్రిడ్జెస్ కూడా కట్టాలి. అందుకని రాయలసీమలో నీకు 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి ₹1 కోటి అయితే నీకు అదే కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లాంటి ప్లేసెస్లో అదే 1 కిలోమీటర్ వేయాలంటే నీకు 3 కోట్లు అవుతాయి. మరి ప్రభుత్వం ఏడ నుంచి తేవాలి డబ్బులన్నీ? కానీ ఏంటంటే అంతకుముందు ప్రభుత్వాలు అనేటువంటిది రోడ్డు మెయింటెనెన్స్ మీద పెద్దగా ఖర్చు పెట్టలేదమ్మా. అది లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. దాని మూలంగా ఏమైందంటే రోడ్లు పాడైనాయి. మధ్యలో మనకు హుదూత్ లాంటి తుఫాన్లు వస్తూ ఉంటాయి ఏరియాలో. అవి ఒకటేసారి మళ్ళీ కంప్లీట్గా రీలైన్ చేద్దాంలే అని చెప్పి మళ్ళీ కాంట్రాక్టర్లను పిలిచి కొత్తగా వేద్దామని ఉద్దేశంతో వాళ్ళు వదిలేశారు. అది ఏమైందంటే అది 1 అడుగు గొంతు ఉండేసరికి అది 10 అడుగులు అయిపోయింది. ఆ విధంగా రోడ్లు పాడైనాయి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ రోడ్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళని పిలిచి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉండేటువంటి రోడ్స్ ఏంటో చూసి ఇందులో 1,000 కిలోమీటర్లు కొత్తగా రోడ్లు వేద్దాం. ఉన్నట్టు పాత రోడ్లే మొత్తం ఆల్టుగెదర్ రీలే చేసేద్దాం. ఒక 5-6 సంవత్సరాల దాకా మెయింటెనెన్స్ లేకుండా అన్న ఉద్దేశంతో మొదలుపెట్టారు. 2 years టైం పడుతుంది ఇది మొత్తం కంప్లీట్ కావడానికి. అప్పుడు దాకా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పుడు మా ఊరి దగ్గరే ఉందమ్మా, అంటే మా నేటివ్ ప్లేస్ దాచేపల్లి దగ్గర నుంచి గురజాల, అక్కడి నుంచి 2 చింతల, నాగార్జున సాగర్ వెళ్ళే వరకు అది కనెక్టింగ్ రోడ్ అనమాట. అది యాక్చువల్గా గుంటూరు నుంచి నాగార్జున సాగర్ కనెక్టింగ్ రోడ్. అది 120 kilometers ఉంటుంది. అందులో కొంత నేషనల్ హైవే కింద కన్వర్ట్ అయిపోయింది. మిగిలింది చేస్తున్నారన్నమాట. ఇప్పుడు పిడిగురాళ్ళ దగ్గర నుంచి మేడికొండూరు వరకు కూడాను 4 lane చేస్తున్నారు.
అదేవిధంగా దాచేపల్లి దగ్గర నుంచి గురదాల వరకు ఉన్నటువంటి దాన్ని ఇంతకుముందు రోడ్డు వెడల్పు చేశారు. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి రోడ్డు మొత్తం కూడా తవ్వి మళ్ళీ కొత్త టెక్నాలజీ ఉపయోగించి మళ్ళీ రోడ్ రీలైన్ చేస్తున్నారు. అది కూడా 4 లేన్ అవుతుంది. మరి దీనికి టైం పడుతుందా లేదా? ఒకసారి నువ్వు ఒక మట్టి పోసి దాన్ని నువ్వు ఇది చేసేసి దాని మీద రాళ్ళు వేసి మళ్ళీ దాని మీద మట్టి పోస్తే ఏం చేయాలంటే ఒక సీజన్ వదిలేయాలమ్మా. ఒక రెయినీ సీజను, ఒక సమ్మర్ సీజన్ వదిలేయాలి. అప్పుడు కానీ అది సాలిడ్ కంపాక్ట్ కాదు, కంపాక్టింగ్ అంటారు దాన్ని. ఆ కంపాక్ట్ కావాలంటే 1 ఇయర్ పడుతుంది. ఇది ఇంజనీర్స్కి అయితే తెలుస్తుంది. వీళ్ళు మన పనికి వాళ్ళని టీవీ ఛానల్స్ వాడికి తెలియదు, సావదు, వాడికి తెలియదు, మనం చెప్తే అనరు, ఏదో వాగుతుంటారు వదిలి. మరి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు చేసినవి చెప్పక తప్పదు. కానీ ఆ మాట మన చెప్తే మటుకు ఒప్పుకోరు. ఒక 2 ఇయర్స్లో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే, వాటిని గురించి కూడా అంతసేపు మనం ఆలోచించాల్సిన పని ఏం లేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఉన్నటువంటి 14,000 కిలోమీటర్స్ స్టేట్ హైవేస్ ఏదైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ ఒక 5,000 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ అయిపోతున్నాయి. ఇంకా ఆలోచించాల్సిన పని ఉండదు. ఓకే, కొత్త బ్రిడ్జెస్ అవి కూడా కట్టారు. ఇప్పుడు సపోజ్ సత్యనపల్లి దగ్గర నుంచి కందులవారపాలెం వెళ్ళేటువంటి రోడ్డే ఉందనుకోమా. ఇంతకుముందు చాలా దరిద్రంగా ఉండేది రోడ్డు అది. ఐ థింక్ ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఏమో కొత్త రోడ్డు వేశారు. మధ్యలో ఒక బ్రిడ్జ్ వచ్చింది, బ్రిడ్జ్ కూడా కొత్త బ్రిడ్జ్ కట్టారు. ఇట్లా చేస్తూనే ఉన్నారు, చేయకుండా ఏం లేరు. కానీ మన ఎక్స్పెక్టేషన్ హయ్యర్ లెవెల్లో ఉండేసరికి మనకు అవి దరిద్రంగా కనపడతాయి. కానీ మనకున్న రిసోర్సెస్, బడ్జెట్స్, సంఘ సమాచారం కూడా చూసుకోవాలిగా. కానీ ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి. సంతృప్తికరంగా లేదు అనే దానికి మటుకు నేను ఒప్పుకుంటాను. ఓకే, 100% పర్ఫెక్ట్గా ఉందా? లేదు. మరి ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉందండి అంటే ఒక 70-80% వరకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఓకే, రోడ్స్ అయిపోయింది. నెక్స్ట్ సార్, పరిశ్రమలు. ఎందుకంటే పరిశ్రమలు వస్తేనే, పరిశ్రమలు ఉంటేనే, అంటే కొత్త పరిశ్రమలు మన దగ్గరికి వస్తేనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అని చెప్పి ప్రతి ప్రభుత్వాలు చెప్తూ ఉంటే పరిశ్రమలు చాలా ఇంపార్టెంట్ కూడా ఉద్యోగ ఉపాధి కల్పనకి. సో ఇప్పుడు ఏపీలో పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి? దీనికి మనం పూర్వాపరాల్లోకి కనుక వెళ్తేనమ్మా లక్ష్మి సార్, మద్రాస్ ప్రావియన్సీ తోటి ఆంధ్రప్రదేశ్ కలిసిందిగా. దాని తర్వాత విడిపోయాంగా. విడిపోయి తెలంగాణతో కలిపి విశాలాంధ్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ లేవు, 2 స్టేట్స్లో కూడా లేవు కలిపినప్పుడు. అప్పుడు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ లేవు కాబట్టి ఆ తమిళియన్స్ ఏం చేశారంటే మన దగ్గర ఏమో చక్కగా వరి, మిరపకాయలు, కూరగాయలు, పళ్ళు, పూలు పండితే శుభ్రంగా మెడ్రాస్ స్టేట్కి తీసుకెళ్ళేవాళ్ళు. చీప్గా ఎంజాయ్ చేశారు. ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను, ఇది వాస్తవం. ఇది విద్య అనేటువంటిది తక్కువ, వాళ్ళకి ఎక్కువ. ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి ఎక్కువ. సెంట్రల్ గవర్నమెంట్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి పరిశ్రమలన్నీ కూడా తెచ్చి మెడ్రాస్లో పెట్టుకున్నారు. మెడ్రాసు, కోయంబత్తూరు, ఎరోడు, తిరుచిరాపల్లి ఇక్కడ పెట్టుకున్నారు. సో విద్య ఉంది కాబట్టి ఇక్కడ నుంచి చీప్గా తిండి వస్తుంది కాబట్టి కంఫర్టబుల్గా బతికారు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో రిస్ట్రిక్షన్స్ వచ్చేసినాయి. బియ్యం కానీ కూరగాయలు కానీ వెళ్ళడానికి వీల్లేదు. దాంతో ఏమైందంటే వాళ్ళకి ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. చిదంబరంకి అదే కడుపు పంట. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు చిదంబరంకి 15-16 ఏళ్ళు ఉంటాయి. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు, సంఘ సమాచారం కదా. చిదంబరం కడుపు మంట అనమాట అది. ఇంతకుముందు హాయిగా ఉండేది మనకి. అనవసరంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ వాళ్ళు కలిశారు. వాళ్ళకేమో బ్రహ్మాండంగా ఉంది, మనకేమీ లేదు. అందుకని ఈ మున్నాడుకులు ఎట్లనే సరే నాశనం చేయాలని కడుపు మంట అనమాట. ఆ కడుపు మంట అతనికి 50 years తర్వాత తీరిందమ్మా. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. రాష్ట్రం విడిపో 2009లో డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ద ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ విల్ బీ ఇనిషియేటెడ్ అని చెప్పాడు. అంటే ఎంతకాలం వెయిట్ చేశాడో చూడ కడుపు మంట తీర్చుకోవడానికి. అప్పుడు మన వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే మెడ్రాస్లో 44% తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు. అప్పుడు మనకు ఇండస్ట్రీస్ లేవు కాబట్టి ఏం చేశారంటే అగ్రికల్చర్ వైజ్గా బాగానే ఉన్నారు వీళ్ళు, ఇండస్ట్రీస్ లేవు కదా అనే ఉద్దేశంతో ఈ పివి నరసింహారావు గారు కానీ, బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, ఇంకొకరు కానీ ఉన్నప్పుడు హైదరాబాద్ అయితే సేఫెస్ట్ ప్లేస్ అని హైదరాబాద్లో పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ పెట్టించారు. BHEL, HMT, దెన్ HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, IDPL, మిశ్రధాతు నిగమ్, భారత్ డైనమైట్స్ లిమిటెడ్, BDL అంటారు అది, హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్. ఇవన్నీ కూడా పెద్ద ఇండస్ట్రీస్ కదా, పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ ఇక్రిసాట్తో సహా. ఇప్పుడైనా ఒక పెద్ద ఇండస్ట్రీ కనుక వస్తే ఏమవుతుందంటే దాని చుట్టుపక్కల కనీసం ఒక 200-300 ఇండస్ట్రీలు వస్తాయి. ఇప్పుడు పటాన్చెరు అంతా ఇండస్ట్రియల్ ఏరియా కావడానికి కారణం ఏంటి అంటే BHEL. బాలానగరు, సనత్ నగరు ఇండస్ట్రియల్ ఏరియాస్ కావడానికి కారణం ఏంటి అనేసి అంటే HAL, HMT,
ఐడిపిఎల్. అలాంటి ఇండస్ట్రీస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం లేవుగా, ఒక్క వైజాగ్లోనే ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రోలియంస్, షిప్ యార్డు, నేవీ, దెన్ హిందుస్థాన్ హెవీ ప్లేట్స్ అండ్ వెజల్స్ అవన్నీ ఉండే. ఇప్పుడు హిందుస్థాన్ హెవీ ప్లేట్స్ అండ్ వెజల్స్ లేవనుకో, అట్లనే హిందుస్థాన్ జింక్ కూడా మూసేశారు ఆల్మోస్ట్. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ లేవా అంటే ఇండస్ట్రీస్ వచ్చాయి. జపాన్ వాళ్ళ టైల్ కంపెనీ వచ్చిందా, నిన్నగాక మొన్ననే ప్లైవుడ్ కంపెనీ ఒకటి వచ్చిందా, 1000 crores ఇన్వెస్ట్మెంటా, టైర్స్ కంపెనీ వచ్చిందా, దానికి ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారా. అమర్ రాజా బ్యాటరీస్ ఆల్రెడీ ఉందా, అమర్ రాజా బ్యాటరీస్ వెళ్ళిపోతుందని దిక్కుమాలిన వాళ్ళ నానా రచ్చ చేశారా, ఆయనే బయటకు వచ్చి అలాంటి ఏం లేదు బాబు అని చెప్పాడా. కియా 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 అని పొద్దుస్తమానం అదే పనిగా అరుస్తారా. అదొక్కటే ప్రాంప్ట్గా వీళ్ళకి కనపడుతుంది, కానీ మిగిలినవి ఏవి కనపడవు. ప్రాక్టికల్గా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి ఉండాలి, స్టేట్ గవర్నమెంటే స్టార్ట్ చేసింది, జిందాల్ ముందుకు వచ్చారు. దాని మీద నేను ఒక వీడియోనే చేశాను, ఎట్లా పెట్టచ్చు ఏమిటి అనేది. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, మీరు ఇచ్చినట్టు ల్యాండ్ వాల్యూ ఇంచుమించుగా 2-3 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఒక 2,000 కోట్ల రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తే 5,000 కోట్ల రూపాయల క్యాపిటల్ తోటి 15,000 కోట్ల రూపాయలు లోన్ ఎవడైనా ఇస్తాడు, 20,000 తోటి బ్రహ్మాండంగా స్టీల్ ఫ్యాక్టరీ పెట్టచ్చు అని నేను 4 సంవత్సరాల కింద చెప్పాను. అల్టిమేట్గా ఇప్పుడు జరిగింది అది. ఇన్ఫోసిస్ వచ్చిందా, అదాని డేటా సెంటర్ వచ్చిందా, ఇవన్నీ వస్తున్నాయిగా ఇండస్ట్రీస్ అన్నీ. ఒక పెద్ద లిస్టే ఉందాం యాక్చువల్గా. ఓకే, చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. వ్యాన్ పిక్ కనుక సక్సెస్ కనుక అయి ఉన్నట్టయితే ఆ ఏరియా అంతా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యి ఉండేది. అనవసరంగా కేసులు పెట్టి దాన్ని జడగొట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ కూడా చాలా వచ్చాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక కావాలంటే ఇప్పుడు నేను కొన్ని గంటల తరబడి చెప్పగలను. ఒక్కసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, యూనివర్సిటీస్లో చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, పత్రికా విలేకరులు కానీ, ఇంకొకరు కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైట్లోకి వెళ్ళి చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైట్లోకి వెళ్ళి చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి చూడండి. 42,000 కోట్ల రూపాయల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందమ్మా ఈ 4-5 సంవత్సరాల్లో. మరి ఇండస్ట్రీస్ రాలేదంటారు ఏంటి? తప్పుడు ప్రచారాలమ్మా ఇవన్నీ. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ గ్రామ సచివాలయాలను యాజ్ వెల్ యాజ్ వాలంటీర్స్ మూలకంగా 2.5 లక్షల మందికి వచ్చినాయి కదా. అది 5,000 జీతమా 10,000 జీతమా, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. వాడితే పర్మనెంట్ ఎంప్లాయీసేగా, మరి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్ట కదా. మొన్న మార్చిలో G20 పెట్టారు కదా, సరే 13 లక్షల కోట్లని 14 లక్షల కోట్లని ఏదో మాటలు చెప్తారు, అందరు రాజకీయ నాయకులు చెప్పినట్టే ఆయన చెప్పారు. కానీ ఆ రోజు ఏంటి, పెద్ద పెద్ద వాళ్ళే వచ్చారు. శ్రీరామ్ సిమెంట్స్ అని ఇప్పుడు మార్కెట్లో వాళ్ళ షేర్ కనుక కొనాలంటే దొరకదు, 29,000 షేర్, అది తెలుసా, వాళ్ళు పెడుతున్నారు. పెద్ద సిమెంట్ కంపెనీ అది. ముఖేష్ అంబానీ కూడా వచ్చాడు ఆ రోజు, ప్రాక్టికల్గా చూశాను, నా ముందు నుంచే వెళ్ళాడు ఆయన. వాళ్ళు కూడా పెడుతున్నారుగా ఇండస్ట్రీస్. అట్లా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అందరినీ ఒకటేసారి పిలిచి పెద్ద హడావుడి చేయలా, ఒక్కొక్కళ్ళని వెళ్ళి కలవడము, మాట్లాడడము, సెక్రటరీస్ని పంపించడం చేశాడు. అందుకని చెప్పి జనాల ప్రచారం కాదు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉన్న పెద్ద దరిద్రపు అలవాటు ఏంటంటే 100 రూపాయలు పని చేస్తారో చెప్పుకోవడం చేత కాదు. ఆ బీజేపీ వాళ్ళు, ఈ తెలుగుదేశం వాళ్ళు 100 రూపాయలు పని చేస్తారు, 1,00,000 రూపాయలు పని చేసామని చెప్పుకుంటారు. వీళ్ళకి చెప్పుకోవడం చేతే కాదు, దరిద్రం ఉన్న వాళ్ళకి. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, ముందు కూడా వస్తాయి. మోడీ గారు కనుక 5 సంవత్సరాల ప్రత్యేక హోదాని మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో అనౌన్స్ చేశాడు, అది కుదరలేదనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ప్రత్యేక హోదా కూడా అక్కర్లేదమ్మా, 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు కనుక ఇస్తే చాలు, ఆంధ్రప్రదేశ్లో బొచ్చునని ఇండస్ట్రీస్ వస్తాయి. నేను ఆ క్యాలిక్యులేషన్ కూడా చేసి చెప్పాను. 10 సంవత్సరాలు పన్ను రాయితీలు కనుక ఇచ్చినట్టయితే 11వ సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచే కస్టమ్స్, ఎక్సైజ్, GST, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి 2 లక్షల కోట్ల రూపాయలు వచ్చు. మనం 2 లక్షల కోట్లు, అందులో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే షేర్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. ఆంధ్రప్రదేశ్లో అన్నీ ఉన్నాయమ్మా, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్తో సహా ఉంది మనకి. సిమెంట్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ పెట్టుకోవచ్చు, అటవీ సంపద ఉంది కాబట్టి ఈ ప్లైవుడ్ లాంటి కంపెనీస్ పెట్టుకోవచ్చు, షుగర్ ఫ్యాక్టరీస్ పెట్టుకోవచ్చు, మరి గోడౌన్స్ పెట్టుకోవచ్చు. మనము చిల్లీస్ బాగా పండుతాయి మనకి. చిల్లీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి 5 ml 10 ml బాటిల్స్ యూరోప్లోనూ, అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో హెవీ డిమాండ్ వాటికి. ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట, దాన్ని కాన్సన్ట్రేట్స్ అంటారు, అది చేయొచ్చు. ఓకే, ఇప్పుడు రాయలసీమ ఏరియాలో ఏంటంటే ఆకు తోటలు, పూల తోటలు ఎక్కువ, అది కూడా చేయొచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ చేయొచ్చు. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అనేసి అంటే మనకి పూతరాయకుల దగ్గర నుంచి తెలిసిందేగా, మంచి అవకాశాలు ఉన్నాయి. 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు. ఏమవుతుందంటే ఇది 10 సంవత్సరాలు ఇవ్వండి అని చెప్పి నేను అడగడం గానే ఉంటుంది, కానీ మోడీ గారు ఇస్తారా లేదంటే అది ఆయన చేతిలో కదా ఉంది. ఆయనకు కూడా అంత సులభం కదా, మనం ఆయన కూడా తిట్టుకోవాల్సిన పని లేదు. వేరే రాష్ట్రాల దగ్గర నుంచి అడిగితే ఇబ్బంది కదా.
ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో అప్పుడే కనుక చంద్రబాబు నాయుడు గారు మీరు మాకు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అని నిరాహార దీక్ష కనుక కూర్చొని ఉంటే అప్పుడే ఇచ్చిండేవాడు. అది బిగ్గెస్ట్ బ్లండర్ అనమాట వాట్ హీ హాస్ కమిటెడ్. ఇన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అడిగితే అరే ఓ బాత్తో చూడదేవు యారో క్యా హై పురాణా జమానా ఓ క్లోజ్ అవుగాయా అంటారు. ఎప్పుడైనా సరే అడగాల్సిన టైంలో అడగాలమ్మా, అంతేగాని ఆ టైం దాటిపోయిన తర్వాత ఎవరు పెద్దగా పట్టించుకోరు. వేడిగా ఉన్నప్పుడే కొడితే కనుక తెగిపోద్ది వ్యవహారం. ఈయన అనవసరంగా ప్యాకేజీకి ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంప ముంచాడు. అడగచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడండి, గాడిదలు కాస్తున్నాడా, మరి ఈయన అడగచ్చు కదా అని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పాడు. వాళ్ళకంత మెజారిటీ వస్తుందని చెప్పి అనుకోలేదు నేను, వాళ్ళకంత మెజారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు అడిగినా కానీ మనం ఒప్పుకుంటారు ఆయన. అందుకని ఏం చేసినా సావధానంగా పోతున్నాడు. అయినా కానీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చారులేండి. మొన్న కూడా 10,000 కోట్లు ఇచ్చారు కదా, డెఫిసిట్ ఇచ్చారు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదమ్మా, గట్టిగా కానీ అడిగితే ఇస్తారు. చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు వచ్చిన మాట వాస్తవమే. దయచేసి టీవీ ఛానల్స్లో వచ్చే మటుకు నమ్మకండి. ఒకసారి మీరు ఆ లిస్టు తీసుకోండి, తెలుస్తుంది. ఇట్స్ వెరీ క్లియర్. యూనివర్సిటీలో చదివేటువంటి ఈ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కూడా పిల్లలకి చెప్పాలి, ఇదిగో ఈ ఇండస్ట్రీ వచ్చింది, దీని మూలకంగా 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరిగింది, 2,000 మందికి ఇదిగో ఉద్యోగాలు వచ్చాయని చెప్పాలి. శ్రీ సిటీ అనేది చాలా పెద్దదమ్మా, అది చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, బొచ్చరైన ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ శ్రీ సిటీలో. కడపలో బొచ్చరైన న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయమ్మా. ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు, దెన్ కొన్ని ఏరియాస్లో అయితేనేమో అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ సిమెంట్ ఫ్యాక్టరీస్ పెట్టుకోవచ్చు. మంచి రిసోర్సెస్ ఉన్నాయి వాళ్ళకి. పాపం వాటర్ లేదనే కానీ అనంతపురం జిల్లాలో వాటర్ ఎంత అనేసి అంటే ఆల్మోస్ట్ 0. సంవత్సరానికి 32 సెంటీమీటర్లు పడుతుందమ్మా వర్షం. యావరేజ్న 110 సెంటీమీటర్లు ఉండాలి. అనంతపురం 32 సెంటీమీటర్ల కంటే పడదు. పాపం మరి ఇంక వాళ్ళు ఇండస్ట్రీస్ మీద ఆధారపడి వ్యవసాయం ఏం చేస్తారో చెప్పు. సో అప్పటికీ కూడాను పాపం పుట్టపర్తి సాయిబాబా గారు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ప్రొవైడ్ చేశాడు ఆయన. మంచి హాస్పిటల్ ఉంది, స్కూల్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ. ఆయన చాలా చేశాడు, ఒప్పుకోవాలి. సో అందుకని ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ కూడా ఉన్నమాట వాస్తవమే, జరగాల్సినంత జరగలేదు. ఓకే సార్, నెక్స్ట్ తీర ప్రాంతం గురించి చెప్పండి సార్. తీర ప్రాంతం పరిస్థితి ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి ఆంధ్రప్రదేశ్లో? అసలు అదృష్టం అసలు అది. ఆంధ్రప్రదేశ్కి పెద్ద అదృష్టం ఏంటంటే తీర ప్రాంతం. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం అనేది అదృష్టం. నీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అమ్మ అక్కడ. ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నానమ్మా నేను. ఇప్పుడు వైజాగే ఉందమ్మా, వైజాగ్ నుంచి నువ్వు ఒక బోట్లో లోపలికి వెళ్ళావనుకో సముద్రంలోకి, 12 నాటికల్ మైల్స్ అంటారు, అంటే అప్రాక్సిమేట్లీ 22.22 కిలోమీటర్లు అక్కడి నుంచి. అదంతా కూడా మన వాటరే. ఆ తర్వాత ఉన్నటువంటిది ఇంటర్నేషనల్ వాటర్స్. అందులో నీ ఇష్టం వచ్చిన అడ్డమైన వేషాలు వేయడానికి వీల్లేదు. ఈ 22 కిలోమీటర్లు నీ ఇష్టం ఏమేం చేయొచ్చు. నువ్వు చేపలు పట్టుకోవచ్చు, రొయ్యలు పట్టుకోవచ్చు, కావాలంటే కనుక మట్టి తీసుకొచ్చి అక్కడ పోసి ఒక ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు, ఒక విలేజ్ కట్టుకోవచ్చు. ఏది టోక్యోలో కనుక ఎయిర్పోర్ట్ కట్టినట్టు. టోక్యోలో కన్సా ఎయిర్పోర్ట్ అలాగే కట్టారు, వాళ్ళకి చోటు లేదు కదా, అందుకని మట్టి పోసి 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 ఎయిర్పోర్ట్ కట్టారు. దుబాయ్ కూడా అంతేగా, అలా అయినా చేసుకోవచ్చు. కానీ అంత దూరం చేయాల్సిన పని లేదు. చేపలు పట్టుకోవచ్చు, రొయ్యలు పట్టుకోవచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది అక్కడ. D6 బ్లాక్ అదే కదా. పోర్ట్స్ని డెవలప్ చేయొచ్చు అమ్మ. మొన్న నేను ఈ మధ్య రామాయణపట్నం పోర్టుకి వెళ్ళి వచ్చాను. వర్క్ చాలా ఫాస్ట్ జరుగుతుంది అక్కడ. అలాగే మచిలీపట్నం పోర్ట్. మచిలీపట్నం పోర్ట్ అనేది కనెక్టివిటీ పోర్ట్. ఒకప్పుడు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మొదలుపెట్టారు అది. వాళ్ళు మొదలుపెట్టి స్వతంత్రం వచ్చింది, వాటి పాటుకు వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు అది తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సున్నప్రాయ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంగ్లాండ్ తీసుకెళ్ళి సిమెంట్ తయారు చేసి మళ్ళీ మనకు అమ్మేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఆ మచిలీపట్నం పోర్ట్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అలాగే ఎక్స్క్లూజివ్ చేపలు పట్టుకోవడానికి పోర్ట్స్ ఉన్నాయిగా, వస్తున్నాయి కదా. ఇప్పుడు వచ్చినంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది మనకు. ఒక సీ పోర్ట్ కనుక వచ్చిందంటే ఏమవుతుందంటే రోజుకు కనీసం నీకు ఒక 1000 లారీలు తిరుగుతాయమ్మా అక్కడ, వచ్చాయి కానీ పోయాయి కానీ. మరి నీకు ఆ లారీల్లో వచ్చే డ్రైవర్లకి వాళ్ళకి వీళ్ళకి సంగతి సమాచారం, లోడింగ్ అన్లోడింగ్ అనేసంటే నీకు తిండి కావాలిగా, షెల్టర్ కావాలిగా, పెట్రోల్ పంపులు కావాలిగా. మరి అక్కడ వచ్చిపోయేటువంటి వాళ్ళకి, ఆ పోర్ట్లో పనిచేసేటువంటి వాళ్ళకి స్కూలు హాస్పిటల్ కావాలిగా. అదంతా కూడా ఒక ఏరియా కింద డెవలప్ అయిపోతున్నారు. లాజిస్టిక్స్ డెవలప్ అవుతాయి, చాలా ఈజీ కదా. ఇప్పుడు మనకి జపాన్ నుంచి ఏదైనా రావాలమ్మా, ఇండియా రావాలి లేదంటే యూరోప్ వెళ్ళాలి అనుకో. జపాన్ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే జపాన్ దగ్గర నుంచి ఫస్ట్ సింగపూర్ వస్తారు, సింగపూర్లో ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఎక్స్చేంజ్ చేసుకుని అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇప్పుడు మనకి వైజాగ్లో కానీ రామాయణపట్నం పోర్టు కానీ ఇక్కడ వచ్చేటువంటి ఈ మచిలీపట్నం పోర్టు కానీ ఏందనుకోండి, ట్రాన్సిట్ పాయింట్స్ అంటారు వాటిని. ఆడు మచిలీపట్నం పోర్టు దాకా తీసుకొచ్చేస్తారు కంటైనర్స్. మచిలీపట్నం నుంచి బాంబే పోర్టు వరకు మళ్ళీ బై రోడ్డు కానీ ట్రైన్ కానీ వెళ్తారు. అక్కడి నుంచి నీకు యూరోప్ పంపించేస్తారు.
మనకు ఆ మధ్య ఒకసారి ఎవర్ గ్రీన్ షిప్ ఇరుక్కుపోయింది చూసావా మధ్యలో, సూయజ్ కెనాల్ అంటారు దాన్ని, సార్ ఇరుక్కుపోయింది కదా. ఆ బాంబే పోర్ట్ నుంచి సూయజ్ కెనాల్ ద్వారా యూరోప్ అయిపోతారు. మరి ఇప్పుడు నీకు మచిలీపట్నం పోర్టు, రామాయణపట్నం పోర్టు అనేది ఇంపార్టెంటేనా కాదా? ప్రజలకు తెలియాలి ఇది, అందుకని చెప్తున్నాను నేను. పెద్ద లాజిస్టిక్స్ డెవలప్ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యాన్పిక్ ప్రాజెక్టులో ఏంటంటే 4 పోర్ట్స్ అమ్మది, బ్రహ్మాండంగా డెవలప్ అయ్యి ఉండేది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో దుగ్గరాజపట్నం పోర్టు వాళ్ళు గట్టి పెట్టాలి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏ జాబ్ అన్నారు, అయిపోయింది. వీళ్ళు ఎవరు గట్టిగా ఆడలేదు, వాళ్ళేమో లైట్గా తీసుకున్నారు. చివరికి మీ కొంప ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొంప ముంచారనమాట. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి వీళ్ళు కొంప ముంచారు. ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ వస్తూ ఉంది, 2-3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్ జరుగుతుంది వర్క్ అక్కడ. సో అలా ఉండడం చాలా అదృష్టం అంటారు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో చాలా అదృష్టం. గుజరాత్కి ఇండస్ట్రియల్గా అంత డెవలప్ కావడానికి కారణం నీకు హెవీ ఎక్విప్మెంట్ రావాలంటే ఆ సముద్ర మార్గం ఒకటేనమ్మా, రైళ్ళు వీళ్ళు పనికిరావు. అదొకటే మంచి అడ్వాంటేజ్. అందుకని 2 పోర్ట్స్ వస్తున్నాయి. గంగవరం పోర్టు ఆల్రెడీ ఉంది. అట్టనే ఈ పోర్ట్ ఒకటి ఉంది ఇక్కడ మన ముత్తుకూరు దగ్గర. పోర్ట్ పేరు కృష్ణపట్నం పోర్ట్. ఆ కృష్ణపట్నం పోర్ట్ అనేటువంటిది బ్రిటిషర్స్ మొదలుపెట్టారు యాక్చువల్గా. వాళ్ళ మధ్యలో ఇండిపెండెన్స్ వచ్చింది, వదిలేసి వెళ్ళిపోయారు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ముత్తుకూరు నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు డ్రెడ్జింగ్ చేస్తుండేవాళ్ళు. మేము వెళ్తే కనుక మాకు క్యాడ్బరీ చాక్లెట్లు అవి ఇచ్చేవాళ్ళు అనమాట. తర్వాత మధ్యలో మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు మానేశారు. తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మొదలుపెట్టారు. అది నవయుగ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళేమో కంప్లీట్ చేశారు. సోనియా గాంధీ వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేసింది. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ పోర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు అదానికి పోయాయనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, ఒక పోర్ట్ కనుక వచ్చిందా, ఒక బిహెచ్ఏ లాంటి పెద్ద పరిశ్రమ వచ్చిందంటే ఎకానమిక్ యాక్టివిటీ వస్తుందమ్మా అక్కడ. దాని మీద బతికేటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. అది ఆంధ్రప్రదేశ్కి అదృష్టమేగా. అవును సార్. ఎప్పుడైతే నీకు చేపల పరిశ్రమ, రొయ్యల పరిశ్రమ అభివృద్ధి అయిందో, వాళ్ళు చేపలు పట్టుకొచ్చారు, తీసుకొచ్చారు. మరి దాన్ని స్టోర్ చేయాలి, ప్రాసెసింగ్ చేయాలి కదా. ప్రాసెసింగ్ చేయాలంటే ప్రాసెసింగ్ ప్లాంట్ కావాలి, స్టోర్ చేయాలంటే కోల్డ్ స్టోరేజ్ కావాలి. అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అక్కడ షిప్పులు అనేటువంటిది పెద్ద పెద్ద షిప్పులు వచ్చిన వాళ్ళు ఏముందంటే వాళ్ళు ఫుడ్ లోడ్ చేసుకుంటారు, డీజిల్ ఆయిల్ ఫ్యూయల్ పోసుకుంటారు. ఆ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది. ఫుడ్ ఇండస్ట్రీ కూడా డెవలప్ అయింది. కానీ అక్కడ అన్ని క్యాన్స్లో ఉండాలి ఫుడ్ నీకు అక్కడ. అందుకని ఇవన్నీ కూడా రిలేటెడ్ యాక్టివిటీస్. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం అనేది ఆంధ్రప్రదేశ్కి అదృష్టం. అది దీన్ని పర్ఫెక్ట్గా కనుక ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కాకినాడలో నేను సింగపూర్లో చూశానమ్మా, శాంబవాంగ్ షిప్ యార్డ్ అని చైనా వాళ్ళదనమాట. అది వాళ్ళది వెళ్ళినప్పుడు లోపలికి కూడా తీసుకెళ్ళి చూపించారు. అవన్నీ కూడా షిప్స్ అక్కడికి వస్తాయి. రిపేర్స్ కనుకుంటే అక్కడ రిపేర్ చేస్తారు. ఒక్కోసారి షిప్ని డిస్మాంటిల్ కూడా చేసేస్తారు. పాత షిప్లని తీసుకొస్తారు అక్కడికి, వాటిని బ్రేక్ చేసేస్తారు. వాటిని బ్రేక్ చేసేసారు. ఐరన్ స్టీలు, లైట్లు, వుడ్ అంతా అమ్ముకుంటారు. అదే పని మన ఆంధ్రప్రదేశ్లో కూడా చేయొచ్చు. వాళ్ళు యాక్చువల్గా కాకినాడలో పెట్టారు ఒకటి శాంబవాంగ్ షిప్ యార్డ్ వాళ్ళు. కానీ బట్ అది ఎందుకో పెద్దగా ఫంక్షనింగ్గా చేయలేదు, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేదట్టుంది. ఇట్స్ అన్ ఎక్సలెంట్. ఇప్పుడు రామాయపట్నం పోర్ట్లో కానీ మచిలీపట్నం పోర్ట్లో కానీ ఆ ఫెసిలిటీ కనుక పెట్టారనుకోండి, షిప్ బ్రేకింగ్ అంటారు దాన్ని. ఓకే, ఆ 35 సంవత్సరాలు చెడిపోయినటువంటి షిప్స్ ఏవైతే ఉంటాయో ఇంకా వాటి లైఫ్ అయిపోద్ది కదా, వాటిని అక్కడికి తీసుకొచ్చి బ్రేక్ చేస్తారన్నమాట. పెద్ద వ్యాపారం అది. ఓకే, చూద్దాం అలాంటివి ఏమైనా జరుగుతాయేమో. మంచిదే, అది చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు తీర ప్రాంతాన్ని. సార్ నెక్స్ట్ అయితే ఏపీలో జీడిపి ఏ విధంగా ఉంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్. జీడిపి ఇంతకుముందు కంటే పెరిగింది కదా. ఐ థింక్ ఏపీ జీడిపి అనేటువంటిది 14 లక్షల కోట్లు ఎంతో అనుకుంటాను ప్రయాణం. కరెక్ట్గా ఫిగర్ గుర్తులేదు నాకు, ఎవరైనా చూసుకుంటే దొరుకుతుంది పిల్లలు ఎత్తికినా కానీ. ఈవెన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరిగింది. మన యాక్చువల్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మనకి ఆల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే అరౌండ్ $2,100 $2,200 ఉంది మనకు, అంతే ఆల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే. మన ఆంధ్రప్రదేశ్ లెవెల్లో కనుక చూసుకుంటే మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అరౌండ్ $2,300 ఏమో ఉంది. అది ఇండియన్ యావరేజ్ కంటే ఎక్కువ ఉంది మనకి. ఓకే, సో జీడిపి ఎక్కువే ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇది కూడా ఎక్కువ ఉంది. జనరల్గా ఏమనుకుంటారంటే జనాలు మహారాష్ట్ర, గుజరాత్ బాగా ఇండస్ట్రియల్గా డెవలప్డ్ కాబట్టి జీడిపి ఎక్కువేమో అనుకుంటారు. కరెక్ట్ కాదు, ఒకసారి ఫిగర్లు చూస్తే తెలుస్తుంది మనకి. ఓకే, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా బాగానే ఉంది కాబట్టి జపాన్ నుంచి వాళ్ళు వచ్చి టైర్ల కంపెనీ పెట్టారు, వీళ్ళేమో వచ్చి ప్లైవుడ్ కంపెనీ పెట్టారు, జిందాల్ వాడు వచ్చి కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టుకుంటున్నాడు, అదాని డేటా సెంటర్ పెడుతున్నాడు, లూలు అని చెప్పేది అంటుంటారు చూడండి, వైజాగ్లో వస్తుంది ఇప్పుడు వాళ్ళది. ఇన్సెంటివ్స్ లేకుండా, గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రోత్సాహకాలు ఏమీ లేకుండా, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది లేకుండా రాడు కదా అంత తొందరగా. ఇండస్ట్రియలిస్టులు ఎవరు రారు కదా. కానీ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ఐ థింక్ థర్డ్ కాన్సిక్యూటివ్ ఇయర్ అనుకుంటాను, 3వ సారి అనుకుంటాను కంటిన్యూస్గా ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. అది మనం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చుకునేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆ క్రైటీరియాని బట్టి. కానీ దట్ ఈస్ ఆల్సో గుడ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ అది గుడ్ పొటెన్షియాలిటీ, మంచి ఇండస్ట్రీస్కి మంచి పొటెన్షియాలిటీ ఉంది. నీకు ఎక్కడికి వెళ్ళినా కానీ దొరుకుతాయి మనకు.
ప్రపంచం మొత్తం మీద నీకు గెలాక్సీ బ్లాక్ అనేటువంటిది ఒక్క చీమ కుర్తులోనే దొరుకుతుంది ప్రపంచం వ్యాప్తంగా. మనది ఆంధ్రప్రదేశ్ అదృష్టమేగా. ఓకే, సో బాగుందంటారు మీ ఒపీనియన్ ప్రకారం. ఓకే, గుడ్ పొటెన్షియాలిటీ ఫర్ ఇండస్ట్రీస్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే మంచి ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావాలి. ఇప్పుడున్న ఇండస్ట్రియల్ పాలసీ సరిపోదు. మీరు ఇండస్ట్రీ పెట్టుకోండి, మొట్టమొదటి 5 సంవత్సరాల్లో మీరు కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్లో 50% నేను కడతా. పెద్ద అమౌంట్ కూడా కాదమ్మా అది. ఇట్లా నువ్వు ఇన్సెంటివ్స్ ఇచ్చుకుంటూ పోయినా కానీ మా అయితే 2,000 కోట్ల కంటే ఎక్కువ కాదమ్మా నేను చేసిన క్యాలిక్యులేషన్ ప్రకారం. మీరు కట్టాల్సిన జిఎస్టీలో 50% నేను కడతా, మీరు కట్టాల్సిన కస్టమ్స్ డ్యూటీలో 50% నేను కడతా ఫస్ట్ 5 ఇయర్స్కి, నెక్స్ట్ 5 ఇయర్స్కి 25% నేను కడతా. అంటే కనుక ఇప్పటికైనా కొంపలంటికి పోయింది ఏం లేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల కనుక ఆ పాలసీ కనుక తీసుకొస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, దాని మూలంగా గవర్నమెంట్కి ఎంత ఖర్చు అవుతుందంటే మ్యాక్సిమము 2,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు. బ్రహ్మాండమైన ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకే, వ్యాపారస్తుడు అనేవాడు ఎప్పుడైనా ఒకటే అడుగుతాడమ్మా, నాకేంటి అంటాడు. వాడికి ఏమి ఇస్తావు చెప్పాలిగా. ల్యాండ్ గవర్నమెంట్ చేతిలో ఉంది, దొనకొండలో వచ్చినంత ల్యాండ్ ఉంది, 1,00,000 ఎకరాల ల్యాండ్ ఉంది. దేనికి పనికిరాదు అది, అగ్రికల్చర్ కానీ మైనింగ్ కానీ దేనికి పనికిరాదు. ఓ 10,000 ఎకరాలు తీసుకొని ఇండస్ట్రియల్ ఇది కనుక ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, వచ్చి ఇండస్ట్రీ పెట్టుకోవా, ఇక్కడ ఎకరం నీకు ₹1,00,000 ఇస్తున్నా, స్టాంప్ డ్యూటీ కట్టే పని లేదు, నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తాను నేను, దాన్నే నువ్వు తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తెచ్చుకొని ఇండస్ట్రీ పెట్టు, చాలదా, అంతే అయిపోతుంది. ఓకే సార్, నెక్స్ట్ ఏపీలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంది? అలాగే ఇంకొకటి కూడా సార్, మహిళల భద్రత విషయంలో ఏం చెప్తారు మీరు? మీ అభిప్రాయం చెప్పండి ఇప్పుడున్న పరిస్థితులు. ఇవాళ నన్ను వదిలిపెట్టేటట్లేదమ్మా. ఎనీహో మీ మహిళలకు సంబంధించింది కాబట్టి ఇంట్రెస్టింగ్ అడిగాను. ఆంధ్రప్రదేశ్లో భద్రత అనేటువంటిది, సెక్యూరిటీ అనేటువంటిది బాగానే ఉంది. ఇంతకుముందు మనం చూసాం కదా, నువ్వు కూడా విజయవాడ నుంచి వచ్చిందానివే కదమ్మా, నీకు తెలుసు కదా, సెక్స్ ర్యాకెట్ స్కామ్ అయిందో నీకు తెలుసు కదా. అలాంటి అయితే ఏం జరగలేదుగా. పొంగనూరులో ఏం జరిగిందో మనం చూసాంగా. అయినా కానీ పోలీసు వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారుగా. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అయినా కానిస్టేబుల్స్ ర్యాంక్లో, ఎస్ఐల ర్యాంక్లో రిక్రూట్ చేసుకోవాలంటే రిక్రూట్ చేసుకుంటారు, దానికి తప్పేం లేదు. వీళ్ళు అనవసరంగా పనికి మాలిన వాళ్ళు అది లేదు ఇది లేదు సంఘ సమాచారం, ఆయన ఎక్కడో టెంపుల్ అంట, రాముడంట, తల నరికేశారంట, ఎక్కడో వేశారంట, అదిగో రథం తగలబడిపోయిందంట, ఇదిగో ఇదైందంట, అదిగో అదైందంట అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏకంగా దాన్ని ఎక్కేసి తనరా పొడవంటరా అంటాడు. ఇప్పుడు నేను పలానా దారిలో వెళ్తానని చెప్పి మీరు పోలీసు వాళ్ళకి చెప్పారమ్మా. చిన్న ఉదాహరణ తీసుకుందాం మనం. ఆ దారిలో వెళ్లకుండా నువ్వు వేరే దారిలో వెళ్తే నాకు సెక్యూరిటీ ఇవ్వలేదనేసి అంటే ఎట్ట కుదురుతుందమ్మా? నువ్వు చెప్పిన దారిలో వెళ్ళాలిగా. ఆయన రోజు పొంగనూరులో చేసిన పని అదే. ఒక దారిలో వెళ్తానని చెప్పి పర్మిషన్ ఇస్తే సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తే ఈయన ఆ దారిలో కాకుండా అంగళ ఆ దారిలో వెళ్ళాడు. మరి గొడవలు జరుగుతాయి ఏంటి? ఎందుకు జరగవు చెప్పు? తప్పు ఎవరిది అంటే ఆయనదే తప్పు, చేసిన వాడు అట్లాంటి పనులు చేయకూడదు. వీళ్ళు ఏం చేస్తారంటే 10 దానికి ఇట్టాడు ఏదో ఒకటి చేసి అర్జెంటుగా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ పాలన పెట్టేయండి, గవర్నర్ పాలన పెట్టేయండి అని. గవర్నర్ పాలన అడ్డగోలుగా బెటరమ్మా, ఇప్పుడు పెడితే అప్పుడు బెటరు. ఇంకొక విచిత్రం ఏంటో తెలిసిన, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి చూస్తే నిన్న మొన్నటిదాకా చూస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గవర్నర్ పాలన పెట్టింది ఎక్కడ ఏంటో ఉత్తరప్రదేశ్ స్టేట్లోనే పెట్టారు, ఆంధ్రప్రదేశ్లో కాదు పెట్టింది. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. గవర్నర్ పాలన అనేది అంత అడ్డగోలుగా పెట్టరమ్మా, ఇప్పుడు పెడితే అప్పుడు పెట్టరు. 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పట్టరా, మళ్ళీ బుర్ర తలకాయలో ఉందో మోకాలో ఉందో యూజ్లెస్ ఫెలోస్. కాకపోతే నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 4,42,000 కోట్లండి ఆంధ్రప్రదేశ్ అప్పును ఆమె చెప్తే, అదే బీజేపీ పార్టీలో ఉన్నాడు పురంధరేశ్వరి 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అంటది. సరే TV5 సాంబశివరామన్ను, ఈనాడు రామోజీరావు 86 ఏళ్ళ పెద్ద మనిషి వదిలే ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళతోటి మనకి ఎందుకు. వాళ్ళు చెప్తే చెప్పారు కాక జీవీ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా అదే మాట చెప్తారు. ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో చెప్పింది కరెక్టా, పురంధరేశ్వరి చెప్పింది కరెక్టా? పురంధరేశ్వరి చెప్పింది తప్పు అంటే ఈ TV5 సాంబశివరావు అర్జెంటుగా ఆమె మీద కేసు పెట్టాలి. ఈనాడు రామోజీరావు గారు పురంధరేశ్వరి నిర్మలా సీతారామన్ మీద కేసు పెట్టాలి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. మినిస్టర్ల కేర్ అండ్ లెవెల్లో ఇన్ రైటింగ్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చామంటే క్రిమినల్ ఛార్జెస్ వస్తాయి తెలుసా. మరి 4,42,000 కోట్లు అప్పండి గతంలో అంతా, ఇప్పుడు ఇంత అని చెప్పి డీటెయిల్గా చెప్పిన తర్వాత వీళ్ళు 10 లక్షల కోట్లు అంటారు. యూజ్లెస్ ఫెలోస్. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఆంధ్రప్రదేశ్ అప్పు 10 లక్షల కోట్లు కాదు, ప్రజలు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటారు. ప్రెసిడెంట్ రూల్ అట్లా పెట్టరమ్మా, అడ్డగోలు పెట్టరు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బాగానే ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లు ఇంకా ఏమైనా అడిషనల్గా రిక్రూట్ అయితే చేసుకుంటారు, అది తప్పేందండి. కేంద్రంతో సంబంధాలు సార్ ఏ విధంగా ఉన్నాయంటారు ఇప్పుడు?
కేంద్రంతో సంబంధాలు లేకుండానే నిన్నగాక మొన్న 10 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు డబ్బులు సత్సంబంధాలే ఉన్నాయంటారు. నిన్నగాక మొన్ననే మళ్ళీ పోలవరంకి డబ్బులు రిలీజ్ చేస్తారమ్మా చెప్పు. కేంద్ర ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కానీ కలిసిపోతే మన కొంప మునుగుదయో మళ్ళీ ప్రత్యేక హోదా అంటారు వీళ్ళు. అందుకని వాళ్ళిద్దరు కొట్టుకుంటానే ఉండాలా, కానీ వాళ్ళిద్దరు మనకు సపోర్ట్ చేయాలా. ఇది వాళ్ళ పాలసీ. జగన్మోహన్ రెడ్డి 22 మంది ఎంపీలు ఆయనకే సపోర్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు ఆయనకే సపోర్ట్ చేస్తాడు. ఆయనేమో బీజేపీతో కలుద్దామని చూస్తాడు, వాళ్ళేమో డోర్లు క్లోజ్ చేసి జాబ్ బై జాబ్ అంటుంటారు. వాళ్ళకి కావాల్సింది 25 ఎంపీ సీట్లేనమ్మా. బాగానే జరుగుతున్నాయి. ఓకే, ప్రత్యేక హోదాని వదులుకోవడం అనేది పెద్ద బ్లండర్ అమ్మ, అది బిగ్గెస్ట్ బ్లండర్. అది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో చేసిన బిగ్గెస్ట్ బ్లండర్స్ ఏంటంటే రామారావుని వెన్నుపోటు పడడం. సరే ఎప్పుడో అయిపోయింది, తీసేయి, వదిలేయి. ప్రత్యేక హోదా వదులుకోవడము, అమరావతిని నెత్తికెత్తుకోవడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్. పొద్దుస్తమానము జగన్మోహన్ రెడ్డి తిట్టడం మూలంగా ఆయనకి డిసడ్వాంటేజ్ అమ్మా. ఆయనకి అంత పెద్ద ఆయన నేను చెప్పాల్సినంతటి వాడిని కాదు, నేను ఎంతటి వాడిని ఆయనతో కంపేర్ చేశాను. నేను కూడా ఆయనతో కలిసి వర్క్ చేశాను. నేను హనుమాన్ చౌదరి, జయప్రకాష్ నారాయణ మేము అందరం కలిసి వర్క్ చేశాం. మంచి ఎక్సలెంట్ పర్సనాలిటీ. ఒకప్పుడు మంచి ఇన్స్టంటేనియస్గా సమాధానం చేయ రాత్రి కూడా 11 గంటల దాకా కూడా వర్క్ చేసేవాడమ్మా ఒకప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు మన మనిషి అట్లా తయారయ్యాడే నాకు అర్థం కాదు. విచిత్రం ఏం తెలిసిన మొన్న 2 రోజుల కింద కుప్పంలో చెప్తున్నాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేస్తాను, కూరగాయలు ఇక్కడి నుంచి మీరు ఎగుమతి చేసుకోండి. ఇంకా అంతకంటే పెద్ద జోక్ ఉంటుందా చెప్పు. కేంద్ర ప్రభుత్వంలో సంబంధాలు బాగానే ఉన్నాయి. ఓకే సార్, నేను ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలి. అంటే దానికన్నా ముందు ఇంకొక ప్రశ్న ఉంది నాకు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్కి మీరు వెళ్తారా, దాని గురించి చెప్పండి. ఆ తర్వాత ఒక ప్రశ్న ఉంది నాకు. నేనైతే వెళ్ళలేదమ్మా, నాకు అంత కెపాసిటీ లేదు, నేను చాలా చిన్నవాడిని. అంబానీ లాంటి వాళ్ళు, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, రతన్ టాటా లాంటి వాళ్ళే 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం వెళ్ళొచ్చాడు కదా, మరి ఈసారి కూడా ఐ థింక్ ఫిబ్రవరిలో అనుకుంటాను ఉన్నట్టుంది. రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. మరి ఆయన వెళ్తాడో లేదో మనకు తెలియదు. ఈ ఎలక్షన్ అడావిడో వెళ్తాడో లేదో తెలియదు. టీంని ఏమైనా పంపిస్తారేమో చూద్దాం మనం. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ వస్తారు, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, ఇండస్ట్రియలిస్టులు, వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారనమాట. మనం ఒక స్టాల్ కనుక పెట్టుకొని మా ఆంధ్రప్రదేశ్లో ఇవి ఉన్నాయి, 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, మీరు షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ పెట్టుకోండి, మా ఆంధ్రప్రదేశ్లో లైమ్ స్టోన్ బాగా దొరుకుతుంది, మీరు ఒక పెద్ద సిమెంట్ ప్లాంట్ పెట్టుకోండి, కడపలో ఐరన్ ఓర్ దొరుకుతుంది, మీరు ఒక ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు, అలాగే వైజాగ్ దగ్గర ఉండేటువంటి ఫారెస్ట్ ఏరియాలో అల్యూమినియం బాక్సైట్ కూడా దొరుకుతుంది, మీరు ఒక అల్యూమినియం స్మెల్టర్ ప్లాంట్ పెట్టుకోండి. ఇట్లా కనుక వాళ్ళని కనుక కన్విన్స్ కనుక చేస్తే నీకున్న అడ్వాంటేజెస్ ఏంటో చెప్పాలి, నువ్వు ఇచ్చే ఇన్సెంటివ్స్ ఏంటో చెప్పాలి. అదే నేను ఇందాక చెప్పా కదా నీకు. అవును సార్. అలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తే కనుక ఇట్స్ రియల్లీ గుడ్, పీపుల్ వస్తారు. ఓకే, సో ఫైనల్లీ ఒక ప్రశ్న ఉంది సార్. చెప్పండి. మనం 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎలా రెడీ అవుతున్నారో, ఏ పార్టీలు ఎలా, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఏవేవి ప్లస్ పాయింట్స్ ఇవన్నీ మీరు చెప్తున్నారు. తీర ప్రాంత పరిశ్రమలు అన్నీ మాట్లాడారు ఇప్పటివరకు. అసలు ఆంధ్రప్రదేశ్లో జనాభా ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఓట్ల గురించి చెప్పండి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఇవన్నీతో వీటన్నిటితో పాటు మరీ ముఖ్యంగా ఇన్ని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు అసలు ఏపీలో క్యాపిటల్ పరిస్థితి ఏంటి సార్? ఇది ఒక పెద్ద $1 బిలియన్ క్వశ్చన్ అయిపోయింది జనాలందరికీ. నేను ఇందాకనే చెప్పానమ్మా సార్, అమరావతిని నెత్తికెత్తుకోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు అంత విజన్ ఉన్నటువంటి మనిషి, అంత అనుభవం ఉన్నటువంటి మనిషి చేసినటువంటి బిగ్గెస్ట్ బ్లండర్. చక్కగా 365 సంవత్సరాలు 365 రోజుల పాటు ఆ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరూ పూలు పళ్ళు కూరగాయలు వెంచుకొని కంఫర్టబుల్గా బతికేవారు. వాళ్ళకి సొంత ఇల్లు ఉండేది, ఇంట్లో 1-2 గేదెలు ఉంటాయి, పిల్లలందరూ చదువుకొని విదేశాలకు పోయిన వాళ్ళు, వేరే చోట్లకు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, సొంత ఇల్లు ఉంటుంది, హాయిగా కంఫర్టబుల్గా బతికేవాళ్ళు. సంవత్సరానికి కనీసం 1,00,000-1,50,000 రూపాయలు వాళ్ళకి సేవింగ్స్ ఉండేయమ్మా. అది పెట్టి వాళ్ళు బంగారం కొనుక్కోవడం, ఇంకోటి కొనుక్కోవడం చేసేవాళ్ళు. కంఫర్టబుల్ లివింగ్ వాళ్ళది. వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది నేను చేసిన పని. మనం ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా చెప్తున్నారు కదా సార్, టీడీపీనే అధికారంలోకి వస్తుంది, జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది, అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని. ఇంక ఇప్పుడు కష్టం అమ్మా, అది చేయలేరు. చంద్రబాబు హోదా అనేటువంటిది 5 సంవత్సరాలు అని రాజ్యసభలో అనౌన్స్ చేస్తే ఏమైందో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అది కూడా అదే అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి జరిగింది ఏదో జరిగిపోయింది, గతం మర్చిపోదాం. బెస్ట్ సూటబుల్ ప్లేస్ ఏదంటే వైజాగ్. అలాంటి సిటీని ఒక 10 ఏళ్లలో డెవలప్ చేసేయచ్చు. వైజాగ్ విజయనగరం 2 కూడాను మధ్యలో ఒక 40-50 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆల్రెడీ ఫార్మా ఇండస్ట్రీస్ అవి చాలా వచ్చాయి. కలిసిపోతుంది, అది ఒక 15-20 సంవత్సరాల్లో కలిసిపోతుంది. 25 సంవత్సరాల్లో విశాఖపట్నము విజయనగరం కలిసిపోయి 70-80 లక్షల జనాభా ఉండేటువంటి గొప్ప నగరం కింద తయారవుతుంది.
అలాంటి నగరం కనుక ఉంటే ఏమవుతుందంటే మనుషులు లాగుతుందమ్మా. మన హైదరాబాద్లో అయినట్లు అవుతుంది. జనాలు అందరూ బాంబే ఎందుకు వెళ్తారు, న్యూయార్క్ ఎందుకు వెళ్తారు, అవకాశాలు బాగుంటాయి కాబట్టి. హైదరాబాద్ ఎందుకు వస్తారు? శ్రీకాకుళంలో ఉండేటువంటి వాడు వైజాగ్ దాకా హైదరాబాద్ దాకా ఎందుకు వస్తాడు? హైదరాబాద్లో మీరు చూడండి, మెజారిటీ ఆఫ్ ద అపార్ట్మెంట్స్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడాను ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం దగ్గర నుంచి, కొంతమంది నల్గొండ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. 10 అపార్ట్మెంట్స్లో కనీసం 5 అపార్ట్మెంట్స్లో మీకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచను, శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. మీరు తీసుకోండి, స్టాటిస్టిక్స్ చూడండి మీరు. ఎందుకు వచ్చారు హైదరాబాదు? బతుకు తెరువు కోసం. అదే వైజాగ్లో ఉందనుకో రారుగా. పెద్ద నగరం కనుకుంటే అడ్వాంటేజ్ అది. ఇప్పుడు నువ్వు అమరావతిని మళ్ళీ ఆ లెవెల్కి కనుక డెవలప్ కనుక చేయాలంటే ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ కాదు. రమ్మంటే ఎవరు రారమ్మా అక్కడికి. ఎందుకు వస్తారు చెప్పు? ఇప్పుడు అక్కడ ఏదో సెక్రటేరియట్ ఏదో ఉంది, సెక్రటరీస్ అందరూ ఉన్నారు. సన్నటి రోడ్డు మీద సాయంత్రం పూట వాళ్ళని వెళ్తుంది చూస్తుంటే మనకి భయం వేస్తుంది అనమాట. పొరపాటున కనుక ఒక అంగుడు ఇటు కన్నా దిగిన కృష్ణానదిలోకి వెళ్ళిపోతాం. రోడ్డు ఫెసిలిటీ సరిగా లేదు కదమ్మా. ఆ 5 సంవత్సరాలు ఆయనే చేయలేదు, ఈయనేమో పట్టించుకోలేదు. దట్ ఈజ్ నాట్ ఏ సూటబుల్ ప్లేస్ అమ్మా. చక్కగా ఉండేటువంటి వ్యవసాయం చేసుకునే భూమిని అక్కడ తయారు చేస్తారా? నాశనం చేసేసినట్టు కదా. దేనికి పనికి రాకుండా అయిపోయింది. ఇప్పుడు అది పనికి రాకుండా ఏం లేదులేండి, దానికి ఆల్టర్నేటివ్ మార్గాలు చాలా ఉంటాయి. బిగ్గెస్ట్ బ్లండర్ అమ్మ అది. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గుర్తుపెట్టుకోండి, వైజాగ్ ఈజ్ ద రైట్ ప్లేస్. ఓకే, అంతే. క్యాపిటల్ లేదా అనేసి అంటే, నోటిఫైడ్ క్యాపిటల్ ఏదంటే అమరావతి. అది కూడా ఎప్పుడు వచ్చింది? గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో క్వశ్చన్ రైజ్ చేశాడు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదని. అప్పుడు వాళ్ళు చెప్పారు క్యాపిటల్ ఏదైనా సంగతి మీరు డిసైడ్ చేసి చెప్తాము అనేసి అంటే, వీళ్ళందరూ ఏదో వెలగపూడి అని, ఆ పూడి అని, ఈ పూడి అని విజిటింగ్ కార్డులు కొట్టుకొని తిరుగుతున్నారు. సార్ ఏదో ఒకటి క్యాపిటల్ నోటిఫై చేయండి అంటే అప్పుడు నోటిఫై చేశారు అమరావతి అని. అప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదు. ఆయన ప్రశ్న అడిగిన దాకా. సో ప్రస్తుతం ఏపీలో పరిస్థితి అంటారు. ఇప్పటికి కూడా ఆర్బీఐ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఉత్తరాలు వస్తే హైదరాబాద్ వస్తాయి. క్యాపిటల్ కారణం ఏంద్రాబాబు అంటే, ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు వరకు హైదరాబాద్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి. అందుకని చెప్పి ఇక్కడికే వస్తాయి. నోటిఫై చేయడం అంటే ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మేము పలానా దగ్గర రాజధాని పెట్టుకుంటున్నామని అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్కి పంపిస్తే గజెట్లో పబ్లిష్ చేస్తారు. అప్పుడు అది క్యాపిటల్ అవుతుంది. గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో అడిగిన దాకా ఎవరికి తెలియదు క్యాపిటల్ ఏదో. జనాలు అనుకోవడం అమరావతిని. పిన్ కోడ్ కూడా లేదమ్మా దానికి. ఎస్టీడీ కోడ్ లేదు, పిన్ కోడ్ లేదు. మరి దారుణమైన పరిస్థితి కదా అది. అందుకని ఐ ప్రిఫర్ వైజాగ్ అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. కాదంటే ఏంటంటే సుప్రీంకోర్టులో కేసులు సంఘ సమాచారం ఉన్నాయి. మోడీ గారిని అడిగితే నాకేమో సంబంధం అయ్యా బాబు, 2500 కోట్లు ఇచ్చాను, అందులో 1500 కోట్లు డ్రైనేజ్ కన్నాను, నువ్వు దేనికి వాడుకున్నావు నాకు తెలియదు, నన్ను డబ్బులు అడగబాకని ఆయన అంటాడు. వాళ్ళు చేయాల్సిన పని ఏదో వాళ్ళు చేశారు, అయిపోయింది. వీళ్ళేమో దాన్ని సరిగా ఉపయోగించలేడు, మిస్యూటిలైజ్ చేశారు, ఏదో అది ఇది సంగతి సమాచారం, పసుపు కుంకుమ పాడు పచ్చిపదలని నాశనం చేశారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ₹1 ఇవ్వరు, మీరే కట్టుకోవాలి. మీరే కనుక కట్టుకోవాలనే పని అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డెవలప్ కావాలి. వైజాగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి వైజాగ్ కూడా చక్కగా ఈ మూల నుంచి ఆ మూలకు ఒక మంచి మెట్రో కనుక వేసేస్తాయి, 30-40 కిలోమీటర్స్ మెట్రో వేస్తాయి. ఇటు పక్క అనకాపల్లి దగ్గర నుంచి అటు పక్క వరకు 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఓకే, అలాంటి క్యాపిటల్ ఒకటి ఉండాలి. ఉంటే కనుక జనాలు నవ్వుతారు. జనాలు అందరూ కూడాను ఢిల్లీ ఎందుకు పరిగెత్తారు? ఉత్తరప్రదేశ్ నుంచి, చండీగఢ్ నుంచి, రాజస్థాన్ నుంచి, హర్యానా నుంచి వాళ్ళందరూ కూడా ఢిల్లీ వస్తారు. కారణం ఏంటంటే బతుకు తెరువు కోసం. అలాగే హైదరాబాద్ ఎందుకు వచ్చారంటే బతుకు తెరువు కోసం. ఒకప్పుడు చెన్నై పోయేవాళ్ళు. ఇప్పటికి కూడా విచిత్రం ఏంటో తెలిసిన, కుప్పంలో ఉండేవాళ్ళు పొద్దున్నే ట్రైన్ ఎక్కి బెంగళూరు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తారమ్మా. అక్కడ రియల్ ఎస్టేట్లో ఉన్న అక్కడ పనిచేసే వాళ్ళందరూ అదే పని చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి 6 సంవత్సరాలు ఎలక్ట్ అయ్యాడుగా, కనీసం మున్సిపాలిటీని కూడా చేయలేదు కదండి, రెవెన్యూ డివిజన్ కింద కూడా చేయలేదుగా. మరి ఏం చేసినట్టు మరి ఆయన? నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం. చాలామంది అక్కడ కుప్పంలో ఉండే ఫ్యామిలీస్ చెన్నైలో ఉంటారు. వాళ్ళు కుటుంబం ఇక్కడే ఉంటుంది. 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి వచ్చేదని 2-3 రోజులు ఉండి మళ్ళీపోతుంటారు. మరి చెన్నై ఎందుకు వెళ్తున్నారు, బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు అనేసి పట్టణం అమ్మ, అది అవకాశాలు ఉంటాయి కాబట్టి అవుతాయి. మన వాళ్ళు అమెరికా ఎందుకు వెళ్తున్నారు? బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయినాగా, అంతే కదా. దట్స్ ఆల్. మన వాళ్ళు కూడా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు కూడా న్యూయార్క్, న్యూజెర్సీ, చికాగోలో ఉంటారు. లేదనేసి అంటే కాలిఫోర్నియా స్టేట్లో శాన్ ఫ్రాన్సిస్కో లాంటి చోటన్నా ఉంటారు. మరి వేరే చోట ఎందుకు ఉంటారు? అవకాశాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. హ్యూమన్ నేచర్ అది. ఓకే. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ వైజాగ్ షుడ్ బి ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డౌన్ ద లైన్ 20 yearsలో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. అన్ని రకాలుగా కూడా అన్ని ఫెసిలిటీస్, వసతులు కూడా ఉన్నాయి మనకి అక్కడ. అది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది కదా. ఇట్స్ ఎనఫ్, మోర్ దెన్ సఫిషియంట్.
ఓకే. ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు, మంచి హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వస్తాయి, పోర్ట్ ఉంది, నేవీ వాళ్ళు ఉన్నారు, హైవే మీద ఉన్నారు, రైల్వే కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవే ఉంది, చాలు కదా. అక్కడి నుంచి నీకు అటు నుంచి అటు మన మోడీ గారు వచ్చినాడు కొత్తగా కూడా రోడ్డు కూడా ఇనాగరేట్ చేసిపోయారు కదా, అది ఛత్తీస్గఢ్లోకి పోతుంది. ఎందుకు మనకు చాలామంది ఈ వైజాగ్ హాస్పిటల్కి వస్తారమ్మా చాలామంది, బంగారం కొనుక్కోవడానికన్నా వస్తువుల కోసం దానికోసం అని చెప్పి వైజాగ్ వస్తారు చాలామంది. ఒరిస్సా వాళ్ళు చూసేవాళ్ళం ఎప్పుడన్నా, ఒరిస్సా స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు బస్సులు కనబడతాయి నీకు అక్కడ. ఓకే. అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో మీరు వైజాగ్ ప్రిఫర్ చేస్తారు ఇంకా, అంతేనా సార్? ఇప్పుడు మళ్ళీ కూడా దొనకొండ కట్టడము సంగతి సమాచారం అంటే ఇది అన్ని కుదిరే పని కాదు. నేను శ్రీరామకృష్ణ గారు అంటే శ్రీరామకృష్ణ కమిటీ వేశారు కదా, శ్రీకృష్ణ కమిటీ వేరే, శ్రీరామకృష్ణ కమిటీ వేరే, మా ప్రజలు కన్ఫ్యూజ్ కాకూడదు. శ్రీకృష్ణ కమిటీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ విభజన గురించి చెప్పారు, శివరామకృష్ణ కమిటీ అనేది ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి చేయడానికి వేసిన కమిటీ, అది చిదంబరం వేసిన కమిటీయే. ఆయన యాక్చువల్గా సజెస్ట్ చేసింది ఇక్కడ పెట్టొద్దు అని చెప్పాడు ఆయన. ఎక్కడ పెట్టాలనేది క్లియర్గా చెప్పలేదు, కానీ ఇంకొక 3 రోజులు చనిపోతాడనగా దొనకొండ ఇస్ ద రైట్ ప్లేస్ అని చెప్పాడు ఆయన. నేను కూడాను ఆయన ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో కలిసినప్పుడు నేను అదే ఇచ్చాను, నా రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన చాలా అప్రిషియేట్ చేశాడు దాన్ని. వాళ్ళు దాంట్లో ఉండేంటి రవి అని వాళ్ళని వీళ్ళని చెప్పారు. ఇంకొక ఆయన ఉన్నాడు మనకి పర్యావరణవేత్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సమ్ సింగ్, ఆయన కూడా చెప్పాడు అది దిస్ ప్లేస్ ఈజ్ నాట్ ద సూటబుల్ ప్లేస్ అండి, ఇక్కడ క్యాపిటల్ పెట్టడం ఏందండి, చక్కటి పంట పొలాలను నాశనం చేసి క్యాపిటల్ పెడతారా, ఆ ఏరియాలో ఉండేటువంటి ఆ ల్యాండ్ అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి సారవంతమైన భూముల్లో ఒకటట. నాకు కూడా తెలియదు ఆ సంగతి. ఇది ఎవరు చెప్పారా బాబు అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారమ్మా, క్లాసిఫై చేశారనమాట. అంటే ఇది మన అది యునెస్కో వాళ్ళు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, IMF వాళ్ళు క్లాసిఫై చేశారు. క్లాసిఫై చేసి వాళ్ళు చెప్పింది అది ఆ ఏరియాలో ఇంచుమించుకు 1,00,000 ఎకరాల దాకా ఉన్నటువంటి ల్యాండు ప్రపంచంలో ఉన్నటువంటి సారవంతమైన భూముల్లో ఒకటట. అలాంటి దాంట్లో మన ఈ చంద్రబాబు నాయుడు 33,000 ఎకరాలు పెట్టేసి గందరగోళం చేశాడు. దాని పక్కనే ఇంకొక 20,000 ఎకరాలు అనేది ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఆ ఫారెస్ట్ ల్యాండ్ ఎకరాల్లో కడితే అసలు ప్రాబ్లం ఉండేది కాదు. అప్పుడు ఈ 33,000 ఎకరాలను ఏంటి రైతులు వాడు ఉంచుకునేవాడు, అమ్ముకునేవాడు. ఈయనేంటంటే వాళ్ళ భూమి ఈ భూమి రెండు కలిపేసి ఆయనకు అనుకూలమైనటువంటి వాళ్ళకి దోచిపెట్టడానికి దిక్కుమాలిన ప్లాన్ వేసాడు. అదేమో కుదరలా. అది ఇక్కడ హైదరాబాద్లో అంటే కుదిరింది, ఆడేళ్ళు కుదురుతుంది. హైదరాబాద్లో కూడా వాళ్ళు చేసిన పని అదే. ఓకే సరే, ఇప్పుడు వాటిని గురించి కానీ చెప్పాలంటే కొన్ని గంటలు చెప్పగలను. నేను ఇంతకుముందు వీడియోలు ఉన్నాయి, లింక్ పెట్టి చూసుకుంటాను. ఓకే. జనాభాను గురించి అడిగా కదా నువ్వు. 5,28,00,000 జనాభా, 26 జిల్లాలు, ఇంచుమించుగా 4,02,00,000 మంది ఓటర్లు. ఇందులో ఒక 10 లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ మా ఓటర్లు. 75% కనుక పోలింగ్ కనుక జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎంత జరుగుతుందో చూద్దాం. 75% సార్. విచిత్రం ఏంటంటే హైదరాబాద్ పెద్ద పోటుగాళ్ళు మనగాళ్ళు అనుకుంటాం మనం అందరం, ఇక్కడ 46% అమ్మా ఓటింగ్. టూ మచ్ కదా. అవును సార్. విచారించదగ్గ విషయమా? అవును కదా. ఈ ఇయర్ పోలింగ్ శాతం పెరుగుతుందని కొంచెం ఎక్స్పెక్ట్ చేశారు, బట్ లేదు, కూడా పెరగలేదు. ఈసారి నేను 2024లో ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ యాజ్ అన్ MP. ఇండిపెండెంట్ క్యాండిడేట్ కింద మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేద్దామని డిసైడ్ చేశాను. ఐ స్టార్టెడ్ ఆల్రెడీ. అక్కడ వాతావరణ పరిస్థితులు ఏంటి, సంఘ సంవత్సరం అన్నీ ఒక్కొక్కటి చూస్తున్నాను. 111 స్కూల్స్ ఉన్నాయి ఆ ఏరియాలో. కుక్కడపల్లి కూడా వస్తుందమ్మా అందులోకి. కుక్కడపల్లి, ఎల్బీ నగరు, మల్కాజిగిరి, ఉప్పలు, కుతుబుల్లాపూరు, మేడ్చలు ఇవన్నీ అందులోకి వస్తాయి. ఓకే. 32 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇది. సో ఇప్పుడు ఫైనల్లీ 75% పోలింగ్ నమోదు అవ్వాలని మీరు కోరుకుంటున్నారు ఏపీలో సార్? అప్పుడేనమ్మా మనకి పర్ఫెక్ట్ క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు, ఒక మంచి గట్టి అపోజిషన్ పార్టీ అప్పుడే వస్తుంది. ఈ 60%, 55% ఇస్తే రాదు. నీకు ఒక 60% పోలింగ్ జరిగింది అనుకోమ్మా లక్ష్మి, అనుకుందాం సార్. 35% ఒకళ్ళకి వస్తుంది, 25% ఒకళ్ళకి వస్తుంది. అయిపోయిందా? ఉపయోగం ఏంది దాని మూలంగా? 35% వచ్చిన వాళ్ళు అధికారం వచ్చేస్తుంది. 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ కావాలంటే 36 మార్కులు రావాలి కదా మనకు. మరి ఇది ఎమ్మెల్యే అయిపోవడానికి 35% వస్తే సరిపోద్దంటే ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం మనం. ఓకే. మరీ అన్యాయంగా అది సంగతి. నిష్పక్షపాతంగా చెప్పాను, ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఎటువంటి కామెంట్స్ పెట్టినా నేనేం బాధపడను. నేను కూడా కంటెస్ట్ చేస్తున్నానని చెప్పా. చేతనైతే ఆ ఏరియాలో మీ రిలేషన్స్ ఎవరైనా కనుకుంటే ఒక మాట చెప్పండి. ఓకే సార్, అది సంగతి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.